కలిసి ఆరాధన కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తారు, మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. మనమందరము దేవదేవుని స్తుతించుదాం. అయ్యా నీకు స్తోత్రాలని, ఇంతవరకు పాటల ద్వారా నీ నామం మహింపరచబడినందుకు నీకు స్తుతులయ్యా. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి అయ్యా. ఈ రాత్రి నన్ను బలపరచుండను ఆయన. అవునయ్యా, నా జీవితంలో మీరు చేసిన మేలులు ఎంతో గొప్పవయ్యా. ఈరోజు నిన్ను స్తుతించే భాగ్యము నాకు ఇచ్చినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను స్వామి. మరి ప్రార్థనలో నడిపిస్తారు అయ్యగారు. మా స్తుతుల మీద ఆసీనుడై ఉన్న మా పరమ తండ్రి, పరిశుద్ధుడా, ఘనమైన దేవ, శ్రేష్టమైన నీ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, ఈ శుభదినమున నైనా ఈ సువార్త కూడికను నైనా నీ సన్నిధానంలో మేమందరము కూడా ఘనంగా ఆరాధించటానికి, దేవా నిన్ను ఘనపరిచి నిన్ను మహిమపరచటానికి, దేవ మమ్మల్ని అందరినీ కూడా ఈ స్థలానికి నడిపించినందుకు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నైనా నీ శుభవార్తను అందించే దేవా భారము ప్రతి ఒక్కరి మీద ఉన్నదన్న వాస్తవాన్ని మరొక మారు ప్రభా కూడికకు వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతూ రమ్మని మొరపెడుతూ ఉన్నాం. నైనా ఈ అంత్య దినాలలో ప్రభా, ఇదిగో మా నోటితోనే కాక మా క్రియలతో కూడా నా తండ్రి నిన్ను ప్రకటించాలని గొప్ప మర్మము ప్రభా మేము తెలుసుకోవడానికి స్థలానికి నడిపించినందుకు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నైనా ఇదిగో ఈ కార్యక్రమాన్ని నైనా నీ బిడ్డలు ఎంతో భారంతో ఎంతో బాధ్యతతో ప్రభా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. దేవా ఇదిగో ఆశను నీవు నెరవేర్చగలిగిన సమర్థుడవని, దేవా నిన్ను ఆధారం చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నీ బిడ్డలకును నైనా మీరు ఇది మొదలుకొని ప్రభా ఎక్కడికి వెళ్ళినా ప్రభు ఆత్మల యొక్క భారము నీ బిడ్డలు కలిగి, దేవా ఇదిగో ప్రభా నీ బిడ్డలు ముందుకు వెళ్తూ ఉన్నారు. దేవా నశించిపోతున్న అన్యాత్మలను దేవా రక్షణ మార్గంలోనికి నడిపించడానికి నీ బిడ్డలు దేవా యొక్క ప్రయాసను మీరు సఫలము చేస్తూ మీరే మహిమ పొందమని, ఈ కార్యక్రమం ద్వారా ఎందరైతే సహకారులుగా ఉంటున్నారో వారందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందండి. ఇంకా అనేక అన్యాత్మలు మార్చబడటానికి నీ బిడ్డలను నీవు సాధనముగా నీవే వాడుకొని నీవు మహిమ పొందమని, దేవా ఈ సమయంలో నీ లేఖనాలను దేవా వివరించుండగా నీ బిడ్డ ద్వారా దేవా నీ గొప్ప మర్మాలు బయలుపరిచి, దేవా నీ లేఖనానుసారమైన జీవితం జీవిస్తూ నిన్ను ప్రకటించే గొప్ప సువార్త దేవా పత్రికల్లాగా మేమందరం కూడా మార్చబడి వెలులాగున మీరే కృప చూపమని, ఈ కార్యక్రమాన్ని దేవా ముగింపు వరకు కూడా ఎంతో నెమ్మదితో దేవా ఇదిగో సమాధానముతో ఈ యొక్క కార్యక్రమం జరుగులాగున మీరే మా మధ్య నుండి మహిమ పొందమని, నిలబడుతున్న నీ దాసుని నీ చేతులకు అప్పగిస్తుండగా మీరే తోడుగా ఉండి మాట్లాడి మహిమ పొందమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణమవుతుడైన మా తండ్రి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే వేళ దూతలతో ఎక్కువ మంది సైన్యముల చేత స్తుతించబడుతూ ఆరాధించబడుతూ పొగడబడుతూ మహిమపరచబడుతున్న మా యేసయ్యా, మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళలో ప్రభువా ఈ చక్కని వాతావరణాన్ని ఇచ్చి నా తండ్రి నీ బిడ్డలను నడిపించి ఇంతవరకు నీ బిడ్డలందరూ పాడుతూ స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఈ స్థలంలో ఒక ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ఈ గ్రామానికి ఆశీర్వాదకరముగా నీ ప్రజలకు మేలుకరముగా ఓ చక్కని ఈ యొక్క సభను మీరు ఏర్పాటు చేసినందుకు స్తోత్రాలు. మా తండ్రి పట్వారిగూడెం గ్రామంలో సంఘమును ఏర్పాటు చేసుకొని దైవజనుల ద్వారా ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్మించడానికి మీరు ఎంతో సహకరించినటువంటి నీ బిడ్డలను బట్టి మీరు చూపిన ప్రేమను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి నీ వాక్యం ద్వారా మాట్లాడుతుండగా సాతానీయ దుష్ట క్రియలను లయపరిచి మీ పరిశుద్ధాత్మ సన్నిధి కాంతి ఈ స్థలములో మీరు ప్రకాశింపచేయండి. చీకటికి అవకాశం లేకుండా చేయండి నాయన. ఈ ప్రాంగణము చుట్టూ మీ పరిశుద్ధాత్మ కంచె వేయండి నాయన. దుష్టుడికి అవకాశం లేకుండా చేయండి. ఈ దాసుడు మాట్లాడుతుండగా మా తండ్రి మీరే ఎనుతట్టి బలపరిచి
శక్తివంతునిగా చేసి నీ నామ మహిమ కొరకు బలమైనటువంటి పాత్రగా, పనిముట్టుగా, విలువైనటువంటి యోగ్యమైనటువంటి పాత్రగా మీరు వాడుకొని మహిమ పొందండి. ఈ రాత్రి మీ కార్యములు బలముగాను ఆశ్చర్యకరముగాను అనేకులకు మేలుకరంగాను ఈ ప్రాంతమునకు ఆశీర్వాదకరముగా మీరే జరిగించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్దాం. మరి సమయాన్ని పవన్ గారికి ఇస్తున్నాను. పవన్ గారు మరి దైవజనులను ఆహ్వానిస్తారు. మరి ఆరాధనలో నడిపించినటువంటి పవన్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి అదేవిధంగా మనకు ప్రార్థనలో నడిపించినటువంటి చంద్రమయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి నాకు ఈ సమయం ఇచ్చిన దైవజనులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి, దయాశను అలంకరించినటువంటి పెద్దలైన దైవజనులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. చిన్నవారిని అయినప్పటికీ కూడా నా ఆహ్వానం మేరకు మీరంతా కూడా వచ్చారు. అందుని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు పాటలతో, ఆరాధనతో ప్రభువుని మహిమపరిచాం. అన్నిటికంటే శ్రేష్టమైనది, విలువైనది, అత్యంత ఉన్నతమైనది దేవుని యొక్క వాక్య ఉపదేశం కనుక ఈనాటికి దేవుని చేత ఏర్పాటు చేయబడి ఈ రాత్రికాల సమయంలో మహిమ కలిగినటువంటి దేవుని పరిచర్య ధర్మాన్ని జరిగించడానికి అభిషక్తులైనటువంటి దైవజనులు బ్రదర్ రెవరెంట్ ఐ ప్రవీణ్ కుమార్ గారు, మా ఆత్మీయ తండ్రి గారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. వారు మనకు ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వివరిస్తూ ఉండగా శ్రద్ధతో, ఆసక్తితో మనమంతా కూడా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దేవుడు ఎన్నోసార్లు మనకి ఈ అవకాశాన్ని ఇస్తే కోల్పోతూ ఉంటాం. కనుక మనం ఈ అవకాశాన్ని కోల్పోవద్దు. ఆ ప్రభు ఇచ్చినటువంటి రాత్రిగా, మంచి రాత్రిగా మీరు భావించండి. ఎందుకంటే నేను అనుకుంటూ ఉన్నాను, దేవుడే దైవజనులను ఏర్పాటు చేసుకున్నాడు. అనేక అడ్డంకులు, ఆపదలు అన్నీ వచ్చినప్పటికీ కూడా వాటన్నిటి నుంచి దుష్టుడు పన్నాగాలను అణిచివేసి ఈ రాత్రికి బలమైనటువంటి సాధనముగా మన మధ్యకు తీసుకొని వచ్చినటువంటి దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. దైవజనులు మన మధ్యకు వస్తూ ఉండగా వారిని ప్రేమపూర్వకంగా మనం అంతా కూడా చప్పట్లు కొడుతూ వారికి యొక్క శ్రేష్టమైన విలువైన సమయాన్ని అప్పగిద్దాం. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. వారికి ఉపదేశాన్ని అందించడానికి నేను ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. ఎంతసేపు అయినా దేవుని యొక్క వాక్యము విలువైనది కాబట్టి విలువైన సత్య సందేశాన్ని వారు అందించినంతసేపు మనమంతా కూడా విందాం. చక్కగా మన జీవితాలను కట్టుకునేటువంటి భాగ్యాన్ని ప్రభు మనకు దయచేయును గాక. ఈ సమయాన్ని దైవజనులకు నా ఆత్మీయ తండ్రి గారికి నేను అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ పవన్ బాబు, అలాగే చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా డయాస్ను అలంకరించినటువంటి దైవజనులు దేవసహాయం గారికి, అలాగే చంద్రమయ్య గారికి ఎంతగానో ప్రేమతో ఫోన్లో వారిని ఆహ్వానించినప్పుడు వారి మంచి స్వభావం మనతో ఏకీభవించడానికి విచ్చేసి ఉన్న చంద్రమయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి అలాగే చక్కటి సంగీతాన్ని అందించి ఈ మీటింగ్ అంతటినీ ఇలా శ్రేష్టంగా సిద్ధపరచడానికి పవన్ బాబు ఎంతగానో, వారి తమ్ముడు జాన్ బాబు, చింటి బాబు, నాగరాజు, మధుబాబు, ఇంకా చాలామంది వారి యొక్క ప్రయాస ఎంత ఉత్తమమో అది దేవుడు వారికి తగిన ఫలాన్ని దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. మరి రాత్రి కొద్ది నిమిషాలు 9:20 అయింది. మేము 8:20కి ఇస్తానన్నాడు పవన్ బాబు నాకు. ఈరోజు చాలా బలహీనంగా ఉండి రాలేని పరిస్థితుల్లో ఉంటే దేవుడు తన మహాకృప చేత మరి ఏది ఏమైనప్పటికీ ఇది తన సన్నిధికి తోడుకుని వచ్చి ఇంతగా ఈ కార్యక్రమం జరిగించడానికి ప్రభు మనకు సహాయం చేసి ఉన్నారు. ముఖ్యంగా ఈ గ్రామాధికారులకు, ప్రజలకు, పాలకులకు, అయితే ఈ గ్రామస్తులకు యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇక్కడ పెడదామని అడిగిన వెంటనే వారందరూ స్పందించి
చక్కగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మార్కు సువార్త. ఎందుకు నేను ఆలస్యం చేయను, మరి త్వరితంగా మీకు కొన్ని మాటలు దేవుడు మనకు అనుగ్రహించులాగున ఆయన సహాయాన్ని కోరడానికి ముందుగా ఒక వచన భాగాన్ని చదువుదాం. ఇక్కడ అమ్మగారు, వారితో పాటు సత్పల్లి నుంచి వచ్చినటువంటి ప్రియులు, మరి దేవుని పిల్లలు, మరి దేవుని దాసులు కూడా వచ్చి ఉంటారు. మరి తెలియదు కాబట్టి నేను మీ అందరికీ ఏకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మీరేనండి? రైట్, చాలా సంతోషం. మరి ఇలా మీరందరూ చక్కగా ఈ కార్యక్రమాన్ని జరిగించినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను అనుకోకుండా వెళ్తున్నాము, ఎలా ఉంటుందో అని అనుకున్నాను, కానీ మేము అనుకున్న దానికంటే దేవుడు చక్కగా అనుకూలపరిచారు. అందును బట్టి దేవునికి స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. సరే, మార్కు సువార్త 5వ అధ్యాయము 18, 19, 20 వచనాలు. ఒక మైక్ ఇవ్వండి నాన్న, ఈ మైక్ ఇవ్వండి. ఇది ఇస్తారా, ఏది ఇస్తారా? అందుద్దా? రైట్. రావట్లేదంటే ఆడలే కారణం. ఆలస్యం చేయకండి నాన్న దయచేసి. ఈ పని చేసే మైకులు ఎవరు? అదే అదే. మార్కు సువార్త 5వ అధ్యాయము 18, 19, 20 వచనాలను చదువుకున్నాం. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద ఉండనిమ్మని ఆయనను బతిమలాడుకొనెను గాని ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి యొద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలికలో ప్రకటింపన ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఘనుడైన మా దేవాని ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. నీ మాటలేమో మహోన్నతమైన గొప్ప మాటలు. వాటిని వసించడానికి నా నాలుక యోచన జ్ఞానము చాలదు కనుక నీ సిలువ చాటును నన్ను మరుగుపరుచుకుని మీరు కనిపిస్తూ మీ చాటును నన్ను ఉంచుకుని మీ పాదధూళిగా చేసి మిమ్మల్ని అనుభవంతో నింపి ఘనమహిమలు మీరే తెచ్చుకునమని యేసు పరిశుద్ధ ఉన్నత శ్రేష్ఠ గణ నామములో ప్రార్థన చేసి అతి వినయముగా వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. గట్టిగా ఆమెన్ చెప్దాం. ఆమెన్. చూడండి ప్రియులారా, ఇక్కడ జరిగినటువంటి విషయం ఏమిటి అంటే, ఈ జరిగిన దాన్ని అంతటినీ తెలవడానికి ప్రాముఖ్యతను యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. అదేమిటి అంటే, నా కనికరమును, నేను చేసిన కనికర కార్యాన్ని నీవు వెళ్ళి మీ ఇంటికాడ చెప్పండి, మీ ఇంటి వద్ద చెప్పండి. అంతేకాదు ఆయా ప్రాంతాలలో కూడా అతను వెళ్ళి చెప్పడానికి ఇష్టపడ్డాడు. ఈ జరిగిన కార్యక్రమం ఏంటి? దేవుని కనికరం ఇక్కడ ఏం కనపడతా ఉంది అంటే, చూడండి, ధోని ఎక్కటానికి ముందు ఒక కార్యం జరిగింది. ఇప్పుడు ధోని ఎక్కేటప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమలాడుకొనెను కానీ ఆయన వానికి సెలవివ్వలేదు. నీవింటికి యొద్దకు, ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. దేవుని కనికరాన్ని మనం అందరం కూడా అలాంటి వాళ్ళమే. ఏదో ఒక పరిస్థితుల్లో విడిపింపబడినటువంటి వాడమే. ఎన్నో విధాల ఇబ్బందులు, ఇరుకులు, అగసాట్లు, అనేకమైన కష్టాలు లేదా అపవాది యొక్క పీడితమైనటువంటి పరిస్థితులు ఎన్నో సంభవించినప్పటికీ వాటన్నిటిలో విడుదల కలిగించడానికి మానవుని యోగ్యత లేదు, మానవుని ప్రమేయం కూడా లేదనే చెప్పాలి. అయినా దేవుడు కనికరించినందుకు అతనికి ఆ దయ్యముల నుంచి విడుదలను కలిగించాడు. బట్టలు ధరించిన వాడ యేసు పాదాల దగ్గర కూర్చోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇందులో యేసు కనికరం ఏమిటి అని మనం గమనించినట్లయితే, అదే 5వ అధ్యాయం మొదటి 2 వచనాలను మనం చూస్తే,
వారు సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. ఇక్కడ ఏమిటి అనంటే, ఒక శానా దయ్యములు పట్టినటువంటి వాడు గెరాసేనుల దేశంలో నివసిస్తూ చాలా కాలం నుంచి అనేకులను భయభ్రాంతులుగా చేస్తూ తను అపవాది చేత పీడింపబడుతూ భయంకరంగా ఉన్నాడు. మీకు సింపుల్గా మొదలు చెప్తాను. అలాంటి వాడిని కనికరించిన దేవుడు సముద్రానికి చాలా దూరంలో అద్దరిలో ఉన్నాడు. ఈయనేమో ఇద్దరిలో ఉన్నాడు. ఇంత దూరం కూడా ఎవరో పిలవలేదు, ఎవరో ఆహ్వానాన్ని పంపించలేదు. వెల్కమ్ చెప్పేవాళ్ళు, దండలు ధరింపజేసేవాళ్ళు, లేకపోతే ఆయన్ని హెచ్చించేవాళ్ళు, గణపరిచేవాళ్ళు ఎవరో ఉన్నారని కాదు. లక్షలాది మంది మీటింగులు అక్కడ లక్షలాది మందిని ఆహ్వానించి మీటింగులు జరిపిస్తున్నారని కాదు. ఒకే ఒక్కడు గెరాసేనుల ప్రాంతంలో చాలా అనేకములైన దయ్యముల చేత పట్టి పీడింపబడుతూ ఉన్నటువంటి సమయంలో ఆ ఒకే ఒక్కడి కోసం దేవుడు తన శిష్యుల్ని వెంటబెట్టుకుని ఆయన సముద్ర ప్రయాణాన్ని కొనసాగించాడు. ప్రియులారా, అందులో ఏమున్నది అంటే దేవుని మహాకనికరం. ఒకడు అపవాది చేత పీడింపబడడం, కష్టాల పాలు అవడం, ఇంటి వారిని విడిచిపెట్టి కొండలలో కేకలు వేయడం, తన్ను తాను గాయపరుచుకోవడం, వస్త్రాలు లేని వాడి తిరగడం, ఈ దయ్యాల చేత పీడింపబడుతున్నటువంటి అతని విషయం ఆలోచించిన దేవుడు కనికరం చూపించాడు. దాన్నంట మొండివేర్రెళ్ళి చెప్పమన్నాడు. ఏంటది? దేవుడు చూపించిన కనికరాన్ని ఇది యేసయ్య చెప్పగా జరిగిందే గాని ఏ మనుషుల ఉద్దేశాలు కావు. యేసయ్య ఏం చెప్పాడు? నేను ఏ విధంగా కనికరించానో దాన్ని వెళ్ళి మీరు తెలియచేయండి. ఏం కనికరం చూపించాడు? దయ్యముల చేత పీడింపబడుచున్నటువంటి వాడిని విడిపించటానికి ఆయన కనికరం చూపి చాలా అద్దరినున్న సముద్రం దరిదాపు చాలా మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఆయన గెరాసేనుల అపవాది చేత బంధింపబడుతూ పీడింపబడుతూ ఉన్న అంధకార శక్తి దుష్ట ప్రభావపు అధికారం కింద ఉన్నటువంటి గెరాసేనుల దేశానికి రావాలి అని ఆయన ఆశపడ్డాడు. వచ్చాడు. ఒకే ఒక్కడైనటువంటి వాడిని స్వస్థసిద్ధునిగా చేశాడు. తిరిగి మరల తన ప్రయాణం అయి వెళుతున్నాడు. ఆ ప్రయాణంలో ఆయన చెప్పిన మాటే ఈ యొక్క గొప్ప సంఘటన. ఏమిటి అని అంటే, మీరు మీ ఇళ్ళకే వెళ్ళండి. ఏ కుటుంబానికి నీ ద్వారా అందనటువంటి ఆ మేలు, అందనటువంటి ఆ సహాయము సహకారము తిరిగి నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళి అందించి ఏం చెయ్యి? నేను కనికరించగా పొందిన కనికరమును నువ్వు ఏం చేయాలట? అక్కడ మీ ఇంటి వారికి తెలియచేయండి. అలాగే ఆయా ప్రాంతాల్లో కూడా, ఇంటి వారికే కాకుండా ఆయా ప్రాంతాలలో కూడా ఆయన తెలియజేయటం జరిగింది. ప్రియులారా, అంధకారపు అధికారం కింద ఆ ప్రాంతం ఉంది, లేదా ఆ వ్యక్తి ఉన్నాడు. చాలా భయంకరంగా చాలా దయ్యాలు ఆయనను ఆవరించి ఎంతగానో హింస పెడుతూ ఉన్నటువంటి సందర్భం అది. ఆ దయ్యాలు ఎలాంటివి అంటే, శానా అనే పదాన్ని ప్రభువారు కూడా గెస్మన్లో మత్తయి సువార్తలో వాడాడు. ఏమని వాడాడు? మత్తయి సువార్త 27వ అధ్యాయము 33వ వచనం. కొంతమంది 2000 అంటారు. ఎందుకు అంటే పందులు 2000 ఉన్నాయి కాబట్టి ఆ 2000 అనేటువంటి సందర్భాన్ని తెలియజేస్తూ ఉంటారు. కానీ ఒక వ్యూహ సేన అనేటువంటి దాన్ని, సేన అంటే సైన్యము, చాలామంది అని అర్థం వస్తుంది. ఇంకేమంటే ఒక్కొక్క సేన వ్యూహము 6000 మంది సైన్యం కలిగినటువంటి దాన్ని ఒక వ్యూహసేన అని అంటారు అని చెప్పి అక్కడ మత్తయి సువార్త 27వ అధ్యాయము 33వ వచనంలో రాయటం జరిగింది. ప్రియులారా, ఇంత అత్యధికమైనటువంటి సాతానుల చేత పీడింపబడుతున్నప్పటికీ నేను సాతాను చేత పీడింపబడుతున్నాను. లూకా సువార్త 8వ అధ్యాయం 31వ వచనం ప్రకారంగా చాలా సాతానులు అతనిలో జొచ్చిన సంగతి అతనికి మాత్రం అర్థం అవ్వట్లేదు. తను ఏం చేసినా అది తను మంచిగానే ఉంది అనుకుంటున్నాడు. ఇంటి వారిని వదిలిపెట్టి, భార్యాబిడ్డలను వదిలిపెట్టి, తల్లిదండ్రులను వదిలిపెట్టి, సమాజం చుట్టూ భయభ్రాంతులుగా చేస్తూ ఆ ప్రజల మధ్యలో నుంచి బయలుదేరి చివరికి సమాధులలో నివాసం చేసేవాడిగా అతను చేయబడ్డాడు. ప్రియులారా, అలాంటి వాడి కోసం
నా యేసయ్య, మనం సేవిస్తున్న యేసయ్య ముందు ఆ గెరాసేనుల దేశానికి వెళ్ళాలా. అక్కడ చాలామంది నా కోసం ఆహ్వానిస్తున్నారని కాదు, లక్షల మందితో మీటింగులు పెట్టుకుని నన్ను ఆహ్వానిస్తున్నారు, నన్ను బోధించడానికని కాదు. అక్కడ ఒక్కరు అపవాది చేత పీడింపబడుతూ ఉన్నారు, అపవాదుల చేత బందీ అయి ఉన్నారు, అంధకారపు అధికారం కింద ఆయన సమసిపోతూ ఉన్నాడు. ఆయనకి నేనేమివ్వాలి అంటే విడుదలనివ్వాలి అని తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ప్రియులారా, ఒకవేళ ఇక్కడ చాలా ఆర్భాటాలు ఆడంబరాలు లేకపోవచ్చు, కానీ ఎవరో ఈ మాటలు వింటున్నటువంటి వారిలో అపవాది చేత పీడింపబడి, అపవాది చేత అణిసివేయబడి, ఏమాత్రం ఇంటి వారిని పట్టించుకోకుండా, తన సహజ జీవితాన్ని గురించి ఆలోచించకుండా తాను నష్టపరుచుకుంటూ, అది కూడా మేలుకరంగానే తను భావిస్తూ, చూడండి, తనకు తాను గాయాలు చేసుకుంటూ కూడా బాధ అనుకోవట్లేదు. ఇంటి నుంచి బయటకు వచ్చి భార్యాబిడ్డలను వదిలిపెట్టినా అది ఆయనకు బాధ అనిపించట్లేదు. చాలామంది భయభ్రాంతులుగా వారిని చేస్తున్నా అతనికి భయమని ఏమాత్రం బాధ అనిపించట్లేదు. తను చేసేది తనకి మంచిగానే ఉంటుంది. సాతాను చేత ఎవరైతే సాతానులు వానిలోనికి జొచ్చి ఉంటాయో, ఎవరి జీవితాల్లో అంధకారపు అధికారం కింద అణిసివేయబడుతుంటారో, వారు ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కుటుంబాన్ని నష్టాలు పాలు చేసి, బజారు పాలు చేసి, మద్యం అనే మహమ్మారికి అలవాటు పడి, సీట్ ప్యాకెట్లకు అలవాటు పడి, ఇంకా చాలా విషయాలలో భయంకరంగా తయారైపోయి వారు నష్టపరుచుకుంటూ నాశనానికి చేరువుగా. యేసుప్రభు ఒకటే అనుకున్నాడు, వీడు ఇలా కొన్ని రోజులను బట్టి ఉన్నాడు, ఇంకా కొంతకాలానికి వీడేమవుతాడు, చనిపోతాడు. చనిపోతే ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. అపవాది చేత బందీ అయిపోయి అంధకారపు అధికారం కింద చెక్కబడి నాశనం అవుతున్న ఇతనికి మేలు జరగాలి. ఈ ఒక్కడి కోసమైనా నేను నా ప్రాంతానికి వెళ్ళాలి, ఈ ఒక్కడి కోసమైనా నా ప్రయాణాన్ని సాగించాలి. ఆ ఒక్కడిని బాగు చేశాడు. మళ్ళా వాడ ఎక్కాడు. వెళ్ళినప్పుడు అన్నాడు, సరే ఏం చేయక్కర్లేదు, కానీ నేను నీ పట్ల చూపిన కనికరాన్ని నువ్వు నీ ఇంటి వారికి తెలియచేయి. నిజంగా దేవుడు మనందరి జీవితాలను విడిపించి, మన యోగ్యత కంటే ఆయన కనికరం గొప్పది కనుక ఆయన కనికరం చేత మనల్ని అందరినీ లేవనెత్తి ఉన్నాడు. అలాంటి వాని కనికరాన్ని చెప్పకుండా ఎవరు ఉండకూడదు. నిజంగా దేవుని చేత స్వస్థస్థితులమైతే, దేవుని చేత బాగుపడిన వారమైతే, ఆయన మన జీవితాల్లో మేలు చేశాడు అని అనుకుంటే మనం ఎవరి గురించో చేయక్కర్లేదు, ఎవరిని విమర్శించక్కర్లేదు. మన యొక్క వాక్యము, మన బోధన, మనం చేసేదంతా కూడా యేసుప్రభు వారు చెప్పినట్లు చేయాలి. యేసుప్రభు వారు ఏం చెప్పారంటే, నీ పట్ల నేను ఏం కనికరం చూపానో దాన్ని వెళ్ళి నీ ఇంటి వారికి తెలియజేసి ఆ ఇంటి వారితో ఉండు. ఇంటి వారికి నీ నుంచి ఏం కోల్పోయారో దాన్ని తిరిగివ్వు, ఏమి నష్టపోయారో దాన్ని పరిపూర్ణం చేసి వారికి కలిసి ఉండి వారికి ఆనందాన్ని పంచు. కానీ నేను చూపిన కనికరాన్ని నువ్వు వారికి తెలియజేయి. వారు కూడా మేలొందడం కోసం నీ కనికరం ఏంటో వారికి, దేవుని కనికరం ఏంటో వారికి తెలియచేసేటట్లుగా నువ్వు ప్రయత్నించు. కాబట్టి ఒక్కడి కోసం ప్రయాణాన్ని యేసుప్రభు వారు కొనసాగించారు. నిజంగా అది ఆయన కనికరం కాదండి. నిజంగా మనుషులు ఎవరు ఆయన సాధువు చేయలేకపోయారట. ఏ విధంగానంటే, వారి తల్లిదండ్రులు అవ్వచ్చు, తన సోదరులు అవ్వచ్చు, తనకు కావలసినటువంటి వాళ్ళు అవ్వచ్చు, ఎవరు ఏ మాట చెప్పినా వినకుండా సాతానుడు మూర్ఖత్వాన్ని మనసుల్లోకి తీసుకుని వస్తాడు. తెచ్చినప్పుడు ఏ మాత్రం ఎవరి మాట వినకుండా తన్ను తాను నష్టపరుచుకుంటూ ఉంటాడు, తన్ను తాను కష్టానికి గురి చేసుకుంటూ ఉంటాడు. అలాంటి వాడు మరి ఆ మనిషి చెడ్డవాడని నేను అనను, కానీ అతనిలో చాలా దయ్యములు ఆయనలో చొచ్చి ఉన్నాయి. అందువలన ఆయన ఏ మాత్రము కూడా ఆ సాతాను నుంచి విడుదల లేక అంధకారపు అధికారం కింద అణిచివేయబడిన వాడిగా ఉన్నాడు. ప్రియులారా, ఈ రాత్రి ఎవరైనా అలాంటి అపవాది చేత తెలియని తీరుగానే వారి జీవితాలను వారే నష్టపరుచుకుంటూ కష్టాల్లో ఉంటూ ఆవేదన చెందుతూ ఉంటే నిన్ను విడిచిపెట్టడానికి దేవుడు ఇష్టపడట్లేదు. ఈ రాత్రి వేళ అందుకనే ఈ మొండివర ప్రాంతానికి ఆయన ఈ సువార్తను తీసుకొచ్చాడు. ఏం చెప్పడానికి అంటే, ఆయన ఏం చేయటానికట, తన కనికరాన్ని తెలియజేయటానికి. దేవుని కనికరం ఎలాంటిదో మనం ఈ రాత్రి తెలుసుకోవాలి. ఆయన కనికరం ఎలాంటిది అంటే, అలచిపోయినటువంటి వారిని, నష్టపోయినటువంటి వారిని, అపవాది చేత పీడితులుగా బందీలైనటువంటి వారిని విడుదల కలిగించడం కోసం దేవుడు కనికరం చూపించేటువంటి దేవుడు. ప్రియులారా, మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే,
ఆయన కనికరం ఎలాంటిదో మనం ఈ రాత్రి వేళ చూడవచ్చు. ఆయన ఎవరెవరి పట్ల కనికరం చూపించాడో ఈ రాత్రి వేళ మనం గమనించవచ్చు. అదేవిధంగా నీ పైన, నా పైన నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నీ కోసమే ఈ ప్రాంతానికి ప్రభువారు ఈ సువార్తను తీసుకొచ్చారు. నువ్వు తెలుసుకుని ఆ వ్యర్థమైన స్థితిలో నుంచి, ఆ భయంకరమైనటువంటి ఆవేదనలో నుంచి నేను బయటకు తీసుకురావడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహాన్ని చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచి ఆయన వారి యొద్దకు వచ్చి ఏం చేశాడట? ఆ గొప్ప సమూహాన్ని చూసి వారి మీద కనికరపడి రోగులైనటువంటి వారిని స్వస్థపరిచారు. దేవుని కనికరం ఏమిటంటే, నీవు వ్యాధిగ్రస్తమైనటువంటి, బాధగ్రస్తమైన, బలహీనమైన జీవితాలు జీవించి విశ్వాసంలో సన్నగిలిపోయి దేవుని రాజ్యానికి వారసుడుగా చేయబడి అక్కడ నుంచి ఆ వారసత్వాన్ని కోల్పోయే స్థితిలోకి ఒకవేళ దిగజారిపోతున్నావేమో, దాని నుంచి నీకు విడుదల కలిగించడానికి, ఏ రుగ్మతల చేత బాధపడుతూ ఉన్నావో, ఏ కన్నీటి పర్వంతమైన పరిస్థితుల్లో నీవు ఉన్నావో, ఆయన కనికరం ఏం చేసింది అంటే వారందరికీ విడుదల కలగజేసి స్వస్థతను ఇచ్చింది. ప్రియులారా, దేవుని కనికరమే, ఆయన కేవలం కనికరం చూపుడు ద్వారానే మనందరికీ స్వస్థతను, విడుదలను ఇచ్చే దేవుడని ఈ రాత్రి గుర్తించాలి. యేసు ప్రభు ఎవరు అనంటే నిన్ను స్వస్థపరిచేవాడు. యేసు ప్రభు ఎవరు అంటే నువ్వు అపవాది చేత పీడింపబడుతుంటే ఆ బంధకంలో నుంచి నిన్ను విడిపించేటువంటి దేవుడు, అపవాదిని ఆ ప్రాంతం నుంచి ప్రారదులేటువంటి దేవుడు. ఆ దేవుడు నువ్వు ఒక్కడిగా ఉన్నా నీ కోసం వచ్చే దేవుడు. జనసమూహాలను చూసో, లేకపోతే అక్కడ జనసమూహాలు ఉన్నారు కాబట్టి వారిని కనికరించి, ఇక్కడ ఒక్కడే ఉన్నాడు కదా ఈ సాతాను శానా దెయ్యముల చేత పీడింపబడుతున్నాడు అని ఊరుకుండేవాడు కాదు. అక్కడికి వచ్చి వారిని స్వస్థపరిచాడు. ఇక్కడికి తన ప్రయాణాన్ని కొనసాగించి వచ్చి ఇతన్ని కూడా స్వస్థచిత్తునిగా చేశాడు. ప్రియులారా, ఏ నెమ్మది లేనటువంటి ఆయన యేసు పాదాల దగ్గర నెమ్మదితో కూర్చుని సమాధానకరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి అవకాశం ఇచ్చాడు. ప్రియులారా, గమనించండి. అలాగే సమరయ గ్రామంలో చూడండి, యోహాను సువార్త ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 1 మనకందరికీ తెలిసిన ఆవిడ అక్కడ ఒక ఆమె ఉంటుంది. ఆమె కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. చదవండి 5వ వచనం నుంచి. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన, నేను చదువుతానులే. భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి యొద్ద ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసియున్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలైను. 12 గంటల ఎండాకాలంలో యేసుక్రీస్తు ప్రయాణమై అలసిపోయిన వాడిగా తన నడకను ప్రారంభించి అలసి వచ్చాడు. ఎందుకో తెలుసండి, పాపము చేత పట్టబడినటువంటి సమర స్త్రీ ఒక్కతే. ఎంతమంది అక్కడ? ఆమె 12 గంటలకు వస్తుంది అని ఆమె జీవితం అవమానకరం అయిపోయింది. అందరూ నీళ్ళకొచ్చే కాలంలో వస్తే ఆమెను చూసి అవమానపరిచే విధంగా ఉండగా, ఆమె అందరూ 12 గంటలంటే భోజనాలకు కూర్చునేటువంటి సమయంలో ఎవరు ఆమెను అవమానపరచడానికి ఎదురాడరు అని తను కుండబట్టుకుని బావి యొద్దకు వచ్చింది. దాహం కొరకు, పాప దాహం చేత పట్టబడిన ఆమెగా ఉంది. పాపం చేత ఉన్న ఒక స్త్రీ కావచ్చు, శానా దయ్యములు పట్టిన ఒక్కడు కావచ్చు, వారి కోసం అలసిపోయిన రీతిగా చాలా సుదీర ప్రాంతం నుంచి ప్రయాణం చేసి వారి మధ్యలోనికి వచ్చి వారిని విడిపించినటువంటి గొప్ప దేవుని కనికరం ఎంతని వర్ణించగలం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఒక్కడిగా నీవున్నా, ఒక్కదానివిగా నీవున్నా, అసలు ఎవరూ పట్టించుకోని రీతుల్లో నువ్వు ఉన్నప్పటికీ కూడా దేవుడు నీ యొద్దకు వచ్చి నిన్ను పాపం నుంచి విడిపించటానికి, అపవాది బంధకముల నుంచి నిన్ను విడిపించటానికి, అంధకారపు అధికారం నుంచి విడిపించటానికి, తనకెవరో హెచ్చించే గొప్ప చేసేవాళ్ళు, ఎవరో చప్పట్లు కొట్టి సన్మానం చేసేవాళ్ళు, లక్షలాది మంది ప్రజలను పిలుచుకున్నటువంటి సందర్భం కాదు. కానీ ఒక్కడి కోసం
శానాదయముల చేత, అంధకారపు అధికారం చేత అణిచివేయబడుతున్నటువంటి వాడి కోసం యేసు ప్రభు వారి కరుణ, యేసు ప్రభు వారి ప్రేమ అక్కడికి నడిపించింది ప్రియులారా. అక్కడికి వచ్చి వాటి నుంచి వారిని విడిపించిన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి నీవు ఒకవేళ ఈ పరిస్థితుల నుంచి ఎవరు ఆదరించగలరు అనుకుంటున్నావా? లేదు, నీ కుటుంబానికి నువ్వు దూరంగా ఉండి నష్టపరుస్తూ ఉన్నా అది నీకెంత మాత్రం అర్థం కాకుండా సరైనదిగా నేను అనిపిస్తూ ఉందా? ఎందుకంటే నీలో సాతానుడు జొచ్చి నేను అలా చేస్తా ఉన్నాడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ప్రేమించడం, గౌరవించడం, సన్మానించడం, వారికి కావాల్సిన అవసరాలు తీర్చడానికి నీ మనసు అంగీకరించకుండా నీలో ఏ సాతాను ప్రవేశించిందో, శానా అనగా చాలా దయ్యాలు, అందులో ఏది నీలో ప్రవేశించిందో నీ ఇంటి వారిని చూడకుండా చేస్తుంది. నీ భార్య బిడ్డలను, నీ భర్తను ప్రేమగా సాకకుండా చూడకుండా నిన్ను చేస్తా ఉందేమో. అలాంటి నీ కోసమే ఈ రాత్రి ఈ సువార్త నీ కోసం ఇక్కడికి పంపించబడింది. ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నిన్ను తనతో ఉంచుకోవడానికి, తన వారిగా చేయటానికి, నీలో ఉన్నటువంటి ప్రతి అణిచివేయు అంధకారపు అధికారం నుంచి నిన్ను విడిపించటానికి ఈ రాత్రి ఈ సువర్తమానం ఇక్కడికి తీసుకురాబడుతోంది. ఒక్కళ్ళైనా చాలు, నిజంగా ఒక్కళ్ళైనా చాలు. ఒక్క గాడిద కట్లతో బంధింపబడి ఉన్నదట. బెత్వగే బెతన్యా ప్రాంతానికి, అంటే యెరూషలేము ప్రయాణంలో తన శిష్యులతో కూడా వెంట పెట్టుకుని వస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు బెత్వగే బెతన్యా ప్రాంతానికి వచ్చినప్పుడు లోపల ప్రవేశించకుండా ఆగో అక్కడ కట్టబడిన గాడిద ఒక్కటి ఉంది, దానికి విడుదల కలిగించండి. ఎవరైనా మిమ్మల్ని ఏమన్నా అడిగితే అది నాకు కావాలి, యేసుక్రీస్తుకు కావాలి అని తెలియజేయమన్నారు ప్రియులారా. ఆ గాడిద ఎందుకు కట్టివేయబడిందో తెలుసా? యజమాని యొక్క మాట వినకుండా, బరువులు మోయకుండా, వెనక్కి వెళితే తనడం, ముందుకు వెళితే కరవడం, పడవడం చేస్తూ ఉంటే దీనికి గడ్డి కూడా వేయకూడదు. ఏరే దానికి గడ్డి వేసినప్పుడు ఇది వెళ్ళి తినకూడదు. అయితే దీన్ని ఏం చేయాలి? కట్లతో కట్టివేయాలి. అలాంటి బంధింపబడిన దాన్ని కట్లు వేయి కట్టబడిన దాన్ని ప్రభువు కోరాడు. దాని కట్లు ఊడదీయబడాలి. ఎప్పుడైతే శిష్యులు ఆ మాట మేరకు వెళ్ళి చెప్పారో, వాళ్ళు ఇలాంటి దాన్ని తోలుకెళ్ళండి, దేనికి పనికొస్తే దానికి వాడుకోండి, పర్లేదు అని చెప్పేసి ఇప్పి శిష్యులకు అప్పగించితే శిష్యులు తోలుకొస్తా ఉంటే యేసును సమీపిస్తుంది ప్రియులారా. శిష్యులు తోడుకొస్తా ఉంటే అది ప్రభువుని సమీపిస్తా ఉంది. సమీపించగానే దానిలో సాధువైనట్టు మృదువైనటువంటి మంచి మనసు దానికి రావడం ప్రారంభమైంది. ఇంతకుముందు మాట వినంది, యజమాని మాట వినంది, ధిక్కరించేది, తన్నేది, పొడిచేది, కలిచేది, అయినా కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చినాక సాధువుగా ఉన్నది. దానిపైన బట్టలు పరిచారు, దానిపైన యేసు ప్రభు వారు వాహనంగా చేసుకున్నారు. దాన్ని ఇక యేసు క్రీస్తు చెంతకు వచ్చిన తర్వాత ప్రభు సంతోషించి, ప్రభుకు సంతోషం అండి. ఒక్కడు విడిపింపబడితే సంతోషం, ఒక్కటి కట్ల నుంచి విడిపింపబడితే సంతోషం. ఒక్క సమరయ స్త్రీ మారు మనసు పొంది అనేకులను క్రీస్తు దగ్గరకు తీసుకురావడానికి ఆమె మార్చబడినప్పుడు ప్రభువుకి సంతోషం ప్రియులారా. అందుకని లోకాసువార్త 15:10 అంటాడు, ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో దేవుని దూతల చేత దేవుడు సంతోషిస్తాడు ప్రియులారా. ఈ రాత్రి ఈ ప్రయాసకి, ఈ మీటింగ్ వలన ఒక్కళ్ళు అంధకార దుష్ట ప్రభావాల నుంచి బయటపడితే, పాపపు దాహం చేత విడుదల పొందిన ఒక స్త్రీ వలె అనేకులను క్రీస్తు దగ్గర నడిపించగలిగిన ఒక అమ్మ తయారైతే ప్రభువుకు సంతోషం. ఒక కట్టబడిన గాడిద ఆయన ముందుకు వచ్చినప్పుడు దానిపైన వస్త్రాలు కప్పి యేసు ప్రభు వారు తన మీద ఉన్నప్పుడు తన కాళ్ళ ముందు కూడా వస్త్రాలు పరిచారు. వాటి మీద ఏం చేస్తామంది? వస్త్రాల మీద నడిచేంత గొప్ప యోగ్యత దానికి లభించింది. ఆఖరికి జంతువు అయినా సరే అది కట్లతో ఉండడం ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టం లేదు. అందరూ అసహ్యించుకొని ఎవరు కూడా పట్టించుకోనటువంటి ఆ గాడిదని దేవుడు పట్టించుకొని తన కట్లను తెంచివేసి దేవునికి వాహనంగా వాడుకోవటానికి ఆయన ఇష్టపడ్డాడు. చాలామంది అనుకుంటారు, అయ్యో నేను స్త్రీని, లేకపోతే నేను పెద్దదాన్నో, లేకపోతే నేను సరైనటువంటి విద్య లేని దానను, ఏంటి నా జీవితం? యేసు ప్రభువుకు నేను కూడా వాహనంగా ఉండొచ్చా? ఆయన కొరకు నేను కూడా వాడబడొచ్చా? అంటే నీకు కూడా ఎవరికి ఎంపిక లేని, ఎన్నిక లేని నిన్ను కూడా దేవుడు ఎంపిక చేసుకుంటాడు. ఒక స్త్రీ అయినా
నిన్ను గొప్పదానిగా, అనేకుల రక్షణార్థంగా నేను వాడుకుంటారు. నిజంగా ప్రియులారా, దేవునికి ఇష్టం ఏమిటో తెలుసా? నువ్వు విడుదల పొందడం ఇష్టం. అందుకని ఆయన ఏం చేశాడు? అద్దరి నుంచి సముద్ర ప్రయాణంతో ఇద్దరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? అక్కడ ఒకరు శానా దయ్యముల చేత పీడింపబడుచు ఉన్నారు. ఆయనకేం కావాలి? విడుదల కావాలి. ఆ విడుదలనివ్వటానికి, ఆయన కనికరం చూపడానికి, కనికర సంపన్నుడు అని చెప్పి ఆయన గురించి తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. అందుకనే మత్తయి సువార్త 9:36 అన్నాడు, ఆయన కనికరం ఎలాంటిది అని అంటే, అలసిపోయిన వారిని చూసి కనికరపడి వారికి మేలు చేయటానికి ఇష్టపడినటువంటి దేవుడు. ప్రియులారా, చదవండి మత్తయి సువార్త 9:36 చదివితే, విసికిన వారిపై విసుగు చెంది, ఆ బ్రతుకుల కష్టంగా అనిపించి, అయ్యో నేను ఇంతేనా, నా బ్రతుకింతేనా అని విసిగిపోతూ, ఎన్నో చేసి పరిష్కారాల కొరకు ప్రయత్నాలు జరిగించి విసిగిపోయిన వాడిగా ఉన్న వారి మీద నా దేవుని కనికరం ఉంటుంది. ప్రియులారా, ఆయన సముఖమును చూసి, వాళ్ళు కాపరి లేని గొర్రెల వలె చెదిరి ఉన్న, చూడండి ప్రియులారా, అక్కడ అలిచిపోయి అనే మాట లేదమ్మా. అది ఆ విసికి అంటే అలసిపోయి, వారు విసుగు చెంది, వారు చెదిరి ఉన్నందున వారి మీద ఆయన కనికరపడ్డాడు. విసుగు చెందినటువంటి వారి మీద, అయ్యో ఈ దౌర్భాగ్య పరిస్థితుల నుంచి మమ్మల్ని ఎవరు విడిపించగలరని దుఃఖపడుతున్నటువంటి కాలంలో, ఈ దైవ శక్తుల చేత, ఈ మాంత్రిక తాంత్రిక శక్తుల చేత, అనేకమైన కట్ల చేత బందీలుగా ఉన్న మా బ్రతుకులకు విడుదల నోసుకోదాయక విసుగు చెంది, కాపరు లేని గొర్రెల వలె, కాపరు లేడని కాదు కానీ అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారట, ఆ గొర్రెలు సరిగా నడిపించేవారు లేరు, సరైన ఆహారం దగ్గర తోడుకుని వెళ్ళేటువంటి వాళ్ళు లేరు, వారికి సమాధానకరమైన జీవితాన్ని ప్రకటించేటువంటి వాళ్ళు లేని పరిస్థితుల్లో అలాంటి జీవితాన్ని జీవిస్తున్న వారు విసుగు చెందారట. అలాంటి వారిని దేవుడు కనికరించాడు, వారికి మేలు చేయడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు నీ మీద కనికరపడిన దేవుడు నిన్ను శుద్ధునిగా చేయటానికి, అంధకార దుశ్శక్తుల నుంచి నిన్ను విడుదల కలిగించడానికి ప్రభు వారు ఇష్టపడి నీ మధ్యకు వచ్చాడు. అందుకే ఈ సువర్తమానాన్ని తీసుకొచ్చారు. మేమైనా అలాంటి పరిస్థితుల్లో నుంచి విడుదల పొందిన మేము యేసు ప్రభు మాకు చెప్పిన దాన్ని మీకు చెప్పడానికి, ఏం చెప్పాడు ఆయన? ఇందాక చూశారు కదా మీరు, ఏమ్మా ఏం చూశారు? 18, 19, 20 వచనాలలో, మార్కు సువార్త 5:18, 19. ఇదిగో మీకు చేసిన దానిని మీరు, మీ దేవుడు కనికరం ఎలాంటిదో మీరు వెళ్ళి మీ ఇంటి వారికి చెప్పండి అంటే ఆయన ఏం చేశాడు? దెకపోలి ప్రాంతం అంతటినీ చెప్పడానికి ఇష్టపడ్డాడు. అదే కాన్సెప్ట్. దీని మీద ఎవరి ఉద్దేశం లేదు, ఎవరి కానుకల కోసమో రాలేదు, ఎవరినో ప్రలోభాల్లోకి తీసుకుని వెళ్ళటానికి రాలేదు, ఎవరి సంఘస్సులను వేరే చోటకు తీసుకెళ్ళటానికి రాలేదు. కానీ దేవుడు మా జీవితాలలో ఏ అంధకార దుష్ట స్వభావం కలిగినటువంటి అనుభవాల్లో నుంచి విడుదల కలిగించినప్పుడు, ఆ విడుదల నా యేసయ్య కనికరం వల్ల మాకు దొరికింది. ఆయన కనికర సంపన్నుడు, నిన్ను కనికరించేవాడు, నీ అలిచిపోయిన సమయంలో నిన్ను కనికరించేటువంటి వాడు, నీ రోగగ్రస్తమైన జీవితంలో నీ రోగాన్ని నయం చేసి నిన్ను ఆదరించి బ్రతికింపజేసేటువంటి దేవుడు. ఆయన కనికరం అంత గొప్పది అని చెప్పడానికే ఈ కార్యక్రమాన్ని కలిగి ఉండడం జరిగింది. ఎవరిని పట్టించుకునేది కాదు, కానీ యేసు ప్రభు యొక్క కనికరం ఎలాంటిదో, మా పట్ల ఆయన ఎలాంటి కనికరాన్ని చూపించాడు అది మీకు చూపించడానికి వచ్చాను. ఎలాంటి కనికరం చూపించాడు గెరాసేనుల దేశంలో, ఎలాంటి కనికరం ఆయన చూపించడం ద్వారా ఆ గెరాసీనుల దేశంలో శానా దయ్యములు పట్టినటువంటి వారికి విడుదల కలిగిందో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఆయన కనికరం ఎంతో గొప్పది. ఆయన కనికరం ఏమిటి అని అంటే, ఒక్కడు. ఎంతమంది అండి అక్కడ గెరాసీనుల దేశం అంతట్లో ఎంతమంది? ఒక్కడు. సమరయ గ్రామంలో ఉన్న స్త్రీ యాకోబు బావి దగ్గరకు వచ్చింది, ఎంతమంది? ఒక్కటి. ఇక్కడ కట్టివేయబడిన గాడిదలన్నీ ఒక్కటి. అయినా సరే దేవుడు వాటిని విడిపించటానికి, అలా ప్రమేయం లేదండి. అక్కడ సమరస్త్రీ ప్రమేయం ఉందా? యేసుప్రభుని ముందు ఆహ్వానించిందా? లేదు. అక్కడ గెరాసేనుల దేశంలో శానా దేవులు పట్టిన వాడు ప్రమేయం ఏమన్నా ఉందా?
లేదు. ఈ రాత్రి మీ ఎవరి ప్రమేయం లేకోకుండానే మీకు విడుదల కలిగించడానికి, కనికరం చూపించడానికి వచ్చిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. అయ్యా, నువ్వెంత కనికర సంపన్నుడు అయ్యా. ఎన్నో దయ్యములు నాలో వచ్చినప్పుడు వాటిష్టం వచ్చినప్పుడు నన్ను వాడుకుంటున్నట్టుగా ఎవరి వలన కాలేదయ్యా నన్ను సాధుపరచడానికి. ఏ తల్లిదండ్రులు, సొంత వాళ్ళు, సమాజం వాళ్ళు నన్ను బాగు చేయడానికి వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు, అయినా వారి చేత కాలేదు. వారి మాట నేను వినిపించుకునేటట్టు లేను. ఈనాడు స్వస్థసిద్ధనై నీ పాదాల చెంత బట్టలు ధరించిన వాడిని నెమ్మదితో కూర్చునే ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చావయ్యా. ఇచ్చే దేవుడు నువ్వు ఈ మాటలు వింటూ ఎక్కడ ఉన్నప్పటికీ, ఒకవేళ ఎక్కడికి రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉండి ఇళ్లల్లో ఉన్నప్పటికీ మన పైన కనికరం చూపగలిగిన దేవుడు నీకోసం సముద్ర ప్రయాణాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చాడు. ఎండవేళ అలిచిపోయి సమరయ స్త్రీ దగ్గరికి వచ్చాడు. బెతనే ప్రాంతాల్లో ఉండి కట్టబడిన గాడిదను విడిపించడానికి ఇష్టపడ్డాడు. పురుషుడైనా, స్త్రీ అయినా, ఆఖరికి జంతువు అయినా బంధింపబడి ఉండడమో, కట్లతో ఉండడమో, అంధకారపు అధికారం క్రింద ఉండడమో ఆయనకి ఇష్టమో లేదు. గనుకనే ఆయన వారి మధ్యకు వచ్చి ఉన్నాడు. వచ్చిన వాడు వెంటనే వాడెక్కాడు. ఆయన ఎవరిని నా కోసమే ఉండండి అని చెప్పేవాడు కాదు, నాతోనే ఉండండి అని చెప్పేవాడు కాదు. తన ప్రయాణాన్ని, సువార్త ప్రయాణాన్ని అలాగూ ముందుకు తీసుకుని వెళ్ళిపోయాడు. అతడు, అయ్యా నన్ను బాగు చేసావుగా, నీతో ఉంటానన్నాడు. నువ్వు నాతో కాదయ్యా ఉండేది, నీ కుటుంబాన్ని ఎవరు పట్టించుకుంటారు? నీ కుటుంబాన్ని రక్షణలోనికి ఎవరు తీసుకొస్తారు? నా కనికరమును గురించి వారికి ఎవరు చెప్తారు? స్వస్థత పొందిన నీవు కాదా? నువ్వు వెళ్ళి చెప్పు. నాతో ఉంటే నీ కుటుంబాన్ని నువ్వు విడిచిపెట్టిన వాడు అవుతావు. నీ కుటుంబానికి నువ్వేం అందించాలో అది చక్కగా చేయండి. మీ పిల్లలు నిన్ను బట్టి రోడ్డును పడుతున్నారేమో, సరైన చదువులు లేకుండా బ్రతుకుతూ ఉన్నారేమో, సరైన విలువైన జీవితంలోకి వాళ్ళు వెళ్ళలేకపోతున్నారేమో ఆలోచించే. నీ తల్లిదండ్రులు పెద్దవారు వారిని ప్రేమగా చూసుకోవటానికి నువ్వు ఇష్టపడు. సాతానుడు లోపల ప్రవేశిస్తేనే ఒకడు దీర్ఘాయుష్మంతుడై బ్రతుకున్నట్టు తల్లిదండ్రులను సన్మానించమని దేవుని వాక్యం చెప్తా ఉంటే, నేను పోయినా మంచిదే, వాళ్ళు పోయినా మంచిదే, నేను వాళ్ళని గౌరవించను, కనపరచను, వాళ్ళని ప్రేమగా చూడను అని విడిచిపెట్టే వాళ్ళు, పెళ్ళవగానే గంతులు వేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఏమనుకోకండి దయచేసి. నీ ఇంటికి వెళ్ళు. యేసు ప్రభు వారి ఇంటి వారిని విడిచిపెట్టమని ఈనాడు చెప్పలేదు. ఇంటికి వెళ్ళి నీ వారితో ఉండు. కానీ ఒక్కటి చెప్పు, యేసయ్య నిన్ను కనికరించిన విధానం వారికి చెప్పు. వారు కూడా రక్షింపబడితే వీరందరూ దేవుని రాజ్యంలో ఉంటారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తుదా. నిజంగా ప్రియులారా, నీవు నీ కుటుంబం దైవరాజ్యంలో ఉండాలని, అపవాది బంధకాల నుంచి విడిపింపబడాలని, ఇన్నాళ్ళు లేని ఆ స్థితి దేవుడు క్రొత్తగా అతనికి అందించినప్పుడు ఆ ఆనందాన్ని ఇంటి వారితో పంచుకోమని చెప్పాడు ప్రియులారా. కాబట్టి రాత్రి వేళ ప్రియమైన చెల్లి, సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో ఏది నిన్ను అణిసివేస్తూ ఉందో, ఏ పాపం నిన్ను పట్టి నీకు తెలియకోకుండా నష్టపరుస్తుందో, ఏ అపవాది నిన్ను పట్టుకొని పీడించి నీకు నష్టం కలిగించినా, నాశనం కలిగినా కానీ అర్థం కాని స్థితిలో ఇంకా మూర్ఖంగానే ముందుకు వెళ్ళేటట్లుగా, అది మూర్ఖమని వాళ్ళకి తెలియదు. నేను చేసేది మంచిదే, అది సరైందేనని భావిస్తాడు. అయినా అతను ఎక్కడున్నాడంటే అపవాది అతనిలోకి వచ్చి అపవాది వాడుకుంటూ ఉన్నాడు. అపవాది ఆయన నష్టంలోనికి నెట్టి వేస్తా ఉన్నాడు. దానిలో నుంచి విడుదల పొందటానికి ప్రియమైన తల్లి, చెల్లి, ఏ అపవాది మనలను అల్లరిపాలు చేసేటట్టుగా, మనం అల్లరిగా బ్రతికేటట్లుగా మనల్ని చేస్తుందేమో ఒకసారి ఆలోచన చేయండి. ఇలాంటి దేవుడు, ఈ గొప్ప దేవుడు నిజంగా ఆయన అంటాడు, ఆ గాడిద ఒకటి ఉంది. ఒకటేనా ఎన్ని? లూకాసు వార్త 19వ అధ్యాయం 29 చూడండి, 29 నుంచి 36. ఎందుకంటే మీ డౌట్ని తీర్చి నేను ముందుకు వెళ్తాను. లూకాసు వార్త 19వ అధ్యాయం లూకాసు వార్త 19వ అధ్యాయము 29 నుంచి చదువుదాము. ఆయన దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటివారినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను. ఏమ్మా ఏం చదువుతున్నావు? 19:29. ఆయన ఒలివల కొండ దగ్గర బెతస్గే బెతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు
తన శిష్యులనిద్దరిని ఇదమ్మా చదవాల్సింది. ఆయన ఒలివల కొండ దగ్గరనున్న బెత్పగే బెతన్యాను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు శిష్యులనిద్దరిని తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనపడును, దాని మీద ఏ మనుషుడు ఎన్నడూ కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవరైనా మీరు ఎందుకని మిమ్మల్ని అడుగుతున్నప్పుడు ఏం చెప్పాలట? ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని వారితో చెప్పాను. ఒక గాడిద పిల్ల ఎవరు పట్టించుకుంటారండి? ఒక గాడిద కట్టివేయబడి ఉంది. యేసు ప్రభు వారు ముందుగానే చూశారు. ఎక్కడుండి ఆ ప్రాంతం వెళ్ళారా? ఒకవేళ ఏ ప్రాంతానికైనా మన దైవజనులో పెద్దలో ఎవరైనా అధికారులు వస్తే ఏం చేస్తారంటే, ఆ గ్రామం వెళ్ళక ముందే ఆ గ్రామంలో ముందుగా తన శిష్యులను పంపించి అక్కడ తనకు కావాల్సిన ఏర్పాట్లన్నీ ఏర్పరిచి ఆయనకు కావాల్సిన భోజనం ఏం కావాలో అవన్నీ చూసి అక్కడ అపాయం తలపెట్టిన ప్రాంతమా కాదా అని మొత్తం గమనించి ఆ తర్వాత వీళ్ళు పర్వాలేదన్నట్టు వెళుతూ ఉంటారు. కానీ యేసు ప్రభు వారు అక్కడ ఉండి ఏం చేశారంటే, నా కోసం ఏం సిద్ధం చేయడానికి వెళ్ళబోకు, కానీ నేను వెళ్ళే ప్రాంతంలో ఎవరు ఉండకూడదు అంటే కట్టివేయబడినవేవి ఉండకూడదు. అది జంతువు అయినా సరే కట్టివేయబడకూడదు. ఒకవేళ నాలాంటి గాడిద కట్టివేయబడి ఉంటే దాన్ని విడుదల పొందినట్లు ఆయన కనికరం చూపించి దాన్ని తన యొద్దకు తోలుకొని వచ్చి తన పైన వస్త్రాలు పరిచి దాన్ని నడిపింపజేశారు. దాని కాళ్ళ కింద వస్త్రాలు పరిచి దానికి ఎక్కడ లేని విలువ ఘనత వచ్చేటట్లుగా చేశారు. నీ బంధకాలు విడిపింపడమే కాదు, నిన్ను హెచ్చించబడినట్లుగా దేవుడు నిన్ను చేయునుగాక. ఆ అభివృద్ధి ఆశీర్వాదం నీ జీవితంలో కలగడం దేవుడు చూసునుగాక. కాబట్టి ప్రియులారా, ఆ గాడిదను చూసిన దేవుడు ఇంకా ఆ ప్రాంతానికే వెళ్ళలేదు కానీ దానికి విడుదలనిచ్చాడు. సమరయ స్త్రీ ఇంకా చూడలేదు కానీ అక్కడికి అలచిపోయి నడిచి వెళ్ళిన వాడిగా ఉన్నాడు. ఇలా చాలా విషయాలు మనం చూడవచ్చు ప్రియులారా. గెరాసేన్ల ప్రాంతంలో ఆ శానా దైవములు బట్టిన వాడు పీడింపబడుతుంటే ఆ ఒక్కడి కోసం నా దేవుని ప్రేమ కనికరం అక్కడికి ఏం చేసింది? సముద్రము మీద ప్రయాణాన్ని కొనసాగింపజేసింది. ఆయన వెళ్ళాడు, ఆ ఒక్కడికి మేలు చేసి ఆ అపవాది నుంచి విడుదల కలిగించాడు. అప్పుడు ఆయన స్వస్థసిద్ధుడై నెమ్మదితో కూర్చుని చివరికి ఇంటి వారి యొద్దకు చేరి వారందరినీ పోషించేవాడిగా చేయబడ్డాడు. దేవుని గురించి ప్రకటించేవాడిగా చేయబడ్డాడు. దేవుని విషయమైన నమ్మకమైన వ్యక్తిగా తను చేయబడ్డాడు. అపవాది ఎవరిలోకి చొచ్చి ఈ రాత్రి వేళ వారికి మేలు చేయడం తెలియకుండా చేస్తున్నదో, మేలు గురించిన సత్యాన్ని వివరించినప్పుడు అర్థం చేసుకోలేని స్థితిలోనికి తీసుకుని వెళుతుందో పిల్లరా, దాన్ని గమనించవలసిన అవసరం ఉంది. యేసయ్య చూడండి, 3 విషయాలు చూసాం. ఒకటేమో గెరాసీన్ల దేశంలోకి వచ్చాడు, రెండోది సమరయ స్త్రీ దగ్గరికి వచ్చాడు, మూడోది కట్టబడిన గాడిద దగ్గరికి వచ్చాడు. ఇక్కడ ఎవరి ముగ్గురు ప్రమేయం కూడా లేదు. యేసే వారిని చూసి వారి యొద్దకు వచ్చాడు, వారికి విడుదల కలుగజేశాడు. అసలు యేసుక్రీస్తు ఉద్దేశం వాళ్ళొక్కలకే కాదండి. అంధకార బంధకముల చేత మనం బంధీలమై అణిచివేయబడుతున్న కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే వాళ్ళే కాదు, మనము కూడా ఎలా ఉన్నామట? 1వ అధ్యాయం 13, 14 వచనాలు చూడండి ఒకసారి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాలు నేను చదువుతున్నాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసులుగా మనం చేసిన. చప్పట్లు కూడా దేవుని మహిమ పరుదాం. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే మహిమ కలుగును గాక. మనల్నందరినీ విడిపించటానికి ఆయన ఏం చేయడానికి వచ్చాడటండి? మనకు విడుదల కలుగజేసి తన కుమారుని యొక్క రాజ్యమునకు వారసులుగా చేశాడట. ఎక్కడి నుంచి? అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల కలుగజేశాడు. ఎవరికి? మనందరికీ నీ విడుదల కలుగజేశాడు ప్రియులారా. ఇప్పుడు దేవుని కుమారుని రాజ్య వారసులుగా మనం చేయబడ్డాం. ఇప్పుడు ఏం చేయబడ్డాం? మనమంతా దేవుని రాజ్య వారసులుగా చేయబడ్డాం. ఇలా చేయబట్టడానికి ఎవరేం చేశారు అని అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలను మనం చూస్తే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే
రిక్తునిగా చేసుకోవటానికి, మన కొరకు అప్పగింపబడటానికి, అర్పింపబడటానికి మానవ శరీరాన్ని ధరించి దేవునితో సమానంగా దేవుడై ఉన్నటువంటి దేవాది దేవుడు దాన్ని గొప్ప భాగ్యమని ఎంచుకోలేదు, కానీ నీవు నేను విడుదల పొందటమే గొప్ప భాగ్యమని ఆయన ఎంచుకున్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు రాకడకి, ఆయన చేసే కార్యాలకి కారణం ఏంటంటే, ఎవరు అంధకార సంబంధమైన అధికారము క్రింద ఉండకూడదు. వాయుమండల సముఖాల చేత అపొస్తలుడైన పౌలు ఎఫెసీయుల సంఘంలో అంటాడు, 2వ అధ్యాయం 2-3 వచనాలు చదివితే, వాయుమండల సముఖాల అధికారము కింద ఉన్న మనలను విడుదల కలిగించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. ఇంకా నువ్వు ఏ అధికారం కింద బందీ అయినావో దాని నుంచి దేవుడు విడుదల కలిగజేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ వచ్చేవాడు దేవునితో సమానంగా ఉండడం, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ తాను దాసుని రూపంగా, రిక్తునిగా, మనుషునిగా, మట్టివానిగా మన మధ్యలోనికి ఆయన ఇచ్చేశాడు. అక్కడ కూడా మన ప్రమేయం ఏమి లేదు. మనల్ని చూసిన దేవుడు వీళ్ళు అంధకార సంబంధితమైన అధికారం కింద, అపవాది తంత్రముల కింద నష్టపోతూ నాశనమైన నరకానికి వెళ్ళి పాతాళానికి చేరువగా ఉన్నారు. వీళ్ళని చూసిన తండ్రికి ప్రేమ కలిగింది. ప్రేమ కలిగి తన కుమారుడైన క్రీస్తు ప్రభువారిని మన కొరకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఈ లోకమును ఆయన ప్రేమించినందుకు గానే యేసుక్రీస్తును మన కొరకు ఆయన అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకు అంటే, మనం అంధకార సంబంధితమైన సాతాను బంధకాలలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ప్రియులారా, ఈరోజు మీ కొరకు, మీ ప్రమేయం ఏమి లేకపోయినా యేసయ్య మీ వద్దకు వచ్చి ఈ మాటలు వింటున్నటువంటి వారి జీవితాలలో విడుదల కలగజేసి మిమ్మల్ని స్వతంత్రులుగాను, ఆశీర్వాదమునకు కారకులుగాను, వ్యాధి నుంచి స్వస్థపరిచి అలసిన మీ దేహాలకు అలచడ తీర్చి విసుగు చెందిన మీ మానవ జీవితాలలో విసుగును తీసివేయటానికి ఆయన తనకు తానుగానే వచ్చాడు. ఆయన కనికరం గురించి చెప్పడానికి ఆశపడతా ఉన్నాను. నేను కనికరం ఎంత గొప్పది ప్రియులారా. ఆయన కనికర సంపన్నుడు. ఎవరట? కనికర సంపన్నుడు. ఆయన కనికరమే మనందరికీ విడుదలను కలుగు చేస్తుంది ప్రియులారా. ఈ శానాదాయములు పట్టినటువంటి వాడు పీడింపబడుతూ తన నాశనమే వానికి తెలియకోకుండా, ఈనాడు చాలా మంది అండి చీకటి సంబంధితమైన అధికారంలో ఉండి యేసు ప్రభు మాటలంటే లక్ష్యం ఉంచకుండా, సత్యమును గురించి తెలుసుకొనకుండా, పరలోక రాజ్య వారసత్వమును కలుగజేస్తున్న ఈ మోక్ష మార్గమైన క్రీస్తుని ఎరిగి ఉండటానికి ఏమాత్రం ఇష్టం పడకుండా వారి నాశనాన్ని వారు హాయిగా తీసుకుంటూ ఉన్నారు. నశించే ఈ ప్రజలను వెదకి రక్షించడానికి, నశించిన దారిని వెదకి 19:10 లోకాసు మనకు తెలుసు, నశించిన దారిని వెదకి రక్షించడానికి లోకానికి ప్రభు వస్తే తనకు తాను నాశనం అయిపోతూ ఉన్న నిన్ను విడుదల కలగజేసే దేవుని వద్దకు రాలేక చాలామంది దూరస్తులుగానే ఉంటూ ఉన్నారు ప్రియులారా. ఆయన ఎవరిని ఏమీ కోరలేదు, కానీ నీకు విడుదల మాత్రం కోరిన వాడిగా, నీ కుటుంబ క్షేమాన్ని కోరేవాడిగా ఆయన ఇష్టపడిన దేవుడిగా ఉన్నాడు ప్రియులారా. నీ కోసమే వచ్చాడు, మన కోసమే వచ్చాడు. రిక్తునిగా వచ్చాడు, మట్టివానిగా వచ్చాడు, దాసునిగా వచ్చాడు, అప్పగింపబడేవాడిగా వచ్చాడు. తాను సర్వము అప్పగించుకున్నాడు. సిలువలో తన ప్రాణాన్ని అప్పగించాడు. దుర్గంధంతో నింపబడిన నీ జీవితాన్ని పరిమళ వాసనగా చేయడానికి తాను అప్పగించుకోవడానికి వచ్చాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంది. నేను శ్రేష్టమైన వానిగా తనతో కూడా నిరంతరముడి తన సింహాసనంలో నిన్ను కూడా కూర్చుండబెట్టుకోవడానికి, తను అప్పగించుకోవటానికి ఆయన వెనకాడలేదు. నీకు క్షేమం కలగాలని, నువ్వు అంధకార శక్తుల యొక్క అధికారం నుంచి విడిపింపబడాలని, పట్టబడిన పాపంలో నుంచి ఆ స్త్రీ వలె నీవు కూడా విడిపింపబడాలని, కట్టబడిన కట్ల చేత ఆ గాడిద విడిపింపబడినట్టు నీవు కూడా విడిపింపబడాలని తనకు తానుగానే తన సొంత ఉద్దేశం చేతనే ఆయన ఆ ప్రాంతానికి వచ్చాడు, ఆ ప్రదేశాలకు వచ్చాడు ప్రియులారా. అలాంటి పరిస్థితుల్లోనే ఉంటే ఇంకా నీ నాశనం, నీ నష్టం, నీ కష్టం ఎంత చేసినా, ఏం చేసినా అది సరైనటువంటి ఆశీర్వాదకరంగా సంతృప్తికరమైన బ్రతుక్కి అదే మాత్రం కారణం అవునప్పుడు అయినా సరే
నష్టం కలిగించే దాని నుంచి దూరంగా దేవుని సమీపంగా చేరి దాని నుంచి దూరం అవ్వాలని నువ్వు ఆశపడకపోతే, అలాంటి నీకోసమే యేసయ్య ఈ రాత్రి వచ్చి ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. నీకు తెలీదు, నువ్వు నష్టంలో ఉన్నావు, నువ్వు కష్టంలో ఉన్నావు, నువ్వు అపాయంలో ఉన్నావు. దాని నుంచి విడుదల కలగజేసి శ్రేష్టమైన దేవుని సముఖంలో నిన్ను నిల్చొని ఆయన ఆశపడుతూ వచ్చాడు ప్రియులారా. కాబట్టి శానాదయములతో పీడింపబడుతున్నటువంటి వానికి ఏం తెలియదో తన నాశనము తనకి తెలియదు. అలాంటి తెలియని స్థితిలో నీవుంటే నీకోసమే వచ్చాడు. ఈ రాత్రి నీకు తెలియజేస్తామన్నాడు. ఆ శానాదయములు పట్టిన వాడికి తెలియదు. చాలా దయ్యాలు పడితే ఎలా ఉంటుంది? ఒక్క దయ్యం పడితేనే గందరగోళంగా ఉంటుంది. చాలా దయ్యాలు పట్టినాయట. మనసులో బుద్ధులు ఎన్నోన్నాయో, ఆలోచనలు ఎన్ని ఉన్నాయో అన్నీ దయ్యములు అన్నీ వాళ్ళ లోపల చూచాయట. ఎక్కడ చూచాయి? తన లోపల చూచాయి. వాటి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాయి. ఆ సమయంలో ఎవరు కూడా సహాయం చేయలేని స్థితిలో ఉన్నారు. ఎవరు కూడా సాధు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రియులారా. వాడి నివాసం ఎక్కడ అంటే ఇంట్లో కాదు. చాలామంది అండి ఇల్లు పట్టదు. చదవండి ఒకసారి, వాడి నివాసం ఎక్కడ? 5వ అధ్యాయము 5వ వచనం, మార్కు సువార్త. వాడు ఎల్లప్పుడూ రాత్రింబవళ్ళు అమ్మగారు చదువుతున్నారు. వాడు ఎల్లప్పుడూ రాత్రింబవళ్ళు సమాధుల్లోనూ కొండలలోనూ కేకలు వేసు తను రాళ్లతో గాయపరుచుకుంటూ ఉన్నాడు. ఏ నాడు కూడా వాడు ఎలా ఉన్నాడు అంటే సమాధుల్లో కొండల్లో కేకలు వేస్తూ ఉన్నటువంటి జీవితం ప్రియులారా. ఇళ్ళు పట్టించుకునే పరిస్థితుల్లో లేడు, ఇంటి వారిని పట్టించుకునే పరిస్థితులు లేడు. తన జీవితం ఏమైపోతుందో కూడా తనకు తెలియనటువంటి పరిస్థితుల్లో అతను ఉన్నాడు. ఎవరు ఆయన్ని ఏ మాత్రం ఆ పరిస్థితుల నుంచి విడిపించే వాళ్ళు లేరు. ఎవరు ఆయన్ని సాధువు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. తన తల్లిదండ్రులు ఎవరు చెప్పినా ఈయనే పొజిషన్లో ఉన్నాడు. సాతానుడు లోపల చొచ్చితే తను ఎక్కడున్నాడో వాడికి ఎక్కడ ఉండాలో కూడా తెలియదు. ఊరు బయట అండి, నేను చాలాసార్లు ప్రార్థనకి వెళ్ళి వస్తూ బండేసుకొని వస్తుంటే చూస్తూ ఉంటాను. భార్య పిల్లలు ఇంటికాడు ఉంటే ఆ టైంలో రాత్రి వేళ ఒక ముగ్గురు ఎక్కడో ఒక సాట తుప్పల్లో చెట్లలో బోరీలు ఉంటే అక్కడికి ఏమొస్తాయో తెలియదండి. అక్కడ కొన్ని ఏమన్నా కావాల్సినటువంటి మద్యపానాలు ఏం కావాలో మరి వాళ్ళకి తీసుకెళ్ళి దానికి తగ్గ స్టఫ్ ఏదో అంటారు కదా, మనకు అలవాటు లేని పనులు అయ్యాయి, ఏదో తీసుకుని వెళ్ళి లేదా అక్కడే వీళ్ళు కొంతమంది వేసుకొని చికెన్ ఏదో తీసుకెళ్ళి తయారు చేసుకుని నీ భార్య బిడ్డలకు నువ్వు కష్టపడిన దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకిస్తే చక్కగా వాళ్ళు వడ్డించినప్పుడు వాళ్ళు మీరు కలిసి సంతోషంగా డాడీ ఈ మొక్క నాకు కావాలి అంటే వాడు నోట్లో పెడుతూ ఉంటే ఇది కాదు డాడీ మంటగా ఉందంటే నీళ్లు తాగిస్తూ వాళ్ళందరూ కలిసి తింటా ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి. ఎవరినో ఒక ఇద్దరిని కలుపుకొని, అలాంటి మూర్ఖులను కలుపుకొని, అలాంటి త్రాగుబోతులను కలుపుకొని ఏ సేలులలో ఏ మోరీల దగ్గర కూర్చొని రాత్రి వేళ, అది వాళ్ళ తప్పని నేను అన్నాను. కానీ వాళ్ళలో చొచ్చిన అపవాది ఏం చేస్తూ ఉంటుందంటే ఏం చేస్తుంది చెప్పండి? వారి ఇంటి నుంచి దూరం చేస్తారు. వాళ్ళు అనుకుంటారు ఇది మాకు ఆనందం, మేము అనుభవించే ఈ సంతోషానికి ఏ మాత్రం అవధులు లేని ఆనందాన్ని మేము అనుభవిస్తూ ఉన్నామని చెప్పుకుంటూ ఉంటారు. ఇంటికాడ భార్య బిడ్డలకి చారో నేల్చారో పచ్చి పులుసో తెలియదు, అసలు ఉందో లేదో కూడా తెలియదు. కష్టపడతాడు, అవన్నీ తీసుకుని పోయి ఎవరినో కలుపుకొని పోయి ఎక్కడో తన జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు. సాతానులు చొచ్చటం, ఆ చొచ్చిన సాతానుడు ఏం చేస్తున్నాడు వారు ఏం చేస్తున్నారో వారికి తెలియని పరిస్థితిని తీసుకొస్తూ ఉంటాడు. ఈ రాత్రి ఆయన నిన్ను నీ కుటుంబాన్ని పట్టించుకుని, ఈ పాఠం అదేనండి, నిన్ను నీ కుటుంబాన్ని పట్టించుకుని దేవుడు చేసిన కనికరాన్ని అర్థం చేసుకుని తన కొరకు బ్రతకగలిగితే, ఆ కనికరాన్ని ఇతరులకు బోధించడానికి, ఇతరులకు తెలియజేయడానికి ఇష్టపడితే ప్రభు సంతోషిస్తాడు. దానికోసం ఆయన దూర ప్రయాణాన్ని, సముద్ర ప్రయాణాన్ని చేసి ఒక్కడి కోసం వచ్చాడు. ఒక్కడ సమాధుల్లో తిరగడం, కొండల్లో తిరగడం, ఇంటి వారిని పట్టించుకోకుండా ఎక్కడో బ్రతకడం, కేకలు వేయటం, అరుచుకోవడం, తన జీవితాన్ని తనకు తాను గాయపరుచుకోవడం ఎంత భయంకరంగా చేస్తూ ఉన్నాడు ప్రియులారా. అలాంటి దాన్ని చూడలేని దేవుడు ఏం చేశాడు? ఆయన యొద్దకు వచ్చాడు. ఎవరు చెప్పిన వినని మూర్ఖత్వం, తనకు తాను 5వ అధ్యాయం 5వ వచనంలో ఏ మాత్రం తాను ఏం చేసుకుంటున్నాడో కూడా తనకు అర్థం కానిటువంటి పరిస్థితి.
రాళ్లతో గాయపరుచుకుంటూ ఉన్నాడు. అయినా రక్తం గారిన ఆ రక్తాన్ని జురుకుంటున్నాడేమో కానీ తనకి నేను హాని చేసుకుంటున్నానని అర్థం చేసుకోలేరు. కాబట్టి నీ జీవితాన్ని నువ్వే నష్టపరుచుకుంటున్నావు, నాశనం చేసుకుంటున్నావు. ఇకనైనా తెలుసుకో. దేంతో అంటావా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనాల్లో ఒక మాట రాయబడి ఉంది చూడండి. దేనితో వారు తను తాను హాని చేసుకుంటున్నారు అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. అన్యదా భావించకుండా ఈ వాక్యపు అవసరం కాబట్టి ఆ వచనాన్ని మీకు చూపిస్తా ఉన్నాను. జారత్వం నుంచి దూరంగా పారిపోండి. మనుషుడు చేయి ప్రతి పాపము దేహమునకు వెలపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. జారత్వము అనగా వివాహం కాకమునుపు పిల్లలకు ఒక చక్కటి వయసు వస్తుంది. అప్పుడు చక్కగా చదువుకొని తన ముందున్న భవిష్యత్తు కొరకు, ముందున్న చదువుల కొరకు, మంచి జీవితం కొరకు సరైన పునాది వేసుకోవడం విడిచిపెట్టి చిన్న వయసులో ఏం తెలియని ఆ వయసులో పెళ్లి కాకముందు వారి జీవితాలలో జారత్వం అంటే పెళ్లి కాకముందు చేసే వ్యర్థమైన పాప కార్యం. వారి గురించి వారు ఆలోచించుకునేటువంటి అంత సరైనటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానం లేకపోయినప్పటికీ కూడా జారత్వం చేత తను తాను ఏం చేసుకున్నాడు? సొంత శరీరానికి ఏం చేసుకుంటున్నాడు? హాని చేసుకున్నాడు. పెళ్లి వయసు వచ్చింది, ఎరా నాయన పెళ్లి చేద్దామా, ఏంట్రా బక్కగా అయిపోతున్నావు, ఎండిపోతున్నావు అంటే ఇంతకు నుంచే పెళ్లి కాక మునిపే అక్రమ సంబంధాలు ఎక్కడెక్కడో తిరిగి తను తాను నష్టపరుచుకున్నాడు. కాబట్టి చివరికి ఏం తెలిసిందంటే HIV అని తెలిసిందట. మనది పెట్టుకోవాలో తెలీదు, వాళ్ళ అమ్మోళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తుంటే చేసుకోవటానికి చూసుకోవటానికి వెళ్ళాలో తెలీదు. ముందుగానే అశ్లీలమైన కార్యక్రమాలు, ముందుగానే అపవిత్రమైనటువంటి కార్యకలాపాలు, తల్లిదండ్రులకు అవమానం తెచ్చి పరువు బాగొట్టుకొని 9వ తరగతి చదువుతుందట, ఆమెకు 9వ నెల కడుపట పేపర్లో వస్తుంది. ప్రియులారా, తన సొంత శరీరాన్ని ఏం చేసుకుంటున్నారు? అపవాది వాడిలో వచ్చి అపవాదికి ఏది అవసరమో అపవిత్రాత్మ యొక్క దురాశ, తన స్వాభావికమైనటువంటి దురాశలు వీరితో ఏం చేసుకుంటాడట? అపవాది నెరవేర్చుకుంటూ ఉంటాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో అవన్నీ ఉన్నాయిలేండి. మీకు చాలా మీ సమయం కోసం నేను ఆలోచన చేస్తా ఉన్నాను ప్రియులారా. కాబట్టి గమనించండి, అపవాది వాడి స్వభావ సిద్ధమైనటువంటి దురాశలు ఏవైతే ఉన్నాయి అవి అనేకుల్లో నెరవేర్చుకోవాలని వాడు ప్రయత్నం చేసినప్పుడు చిన్నారులు, యవనస్తులు, బాయ్స్ అండ్ గర్ల్స్ ఏం చేస్తూ ఉంటారంటే మ్యారేజ్ కాకమునిపే అక్రమమైన జీవితం జీవించి సెల్ ఫోన్లు చూసి, దృశ్య సేవన యంత్రాలలో దృశ్యాలను చూసి, వ్యర్థమైన ప్రేరేపణలతో నింపబడి అపవాది వారిలోకి వచ్చినప్పుడు ఆ ప్రేరేపణలు ముందుకు వెళ్ళి తన సొంత శరీరానికి హాని చేసుకుంటున్నారట. తను హాని చేసుకుంటున్నారు అనుకోవట్లేదు. మేమేదో సాధించాం, మాకేదో దొరికింది, మాకేదో అనుకూలంగా ఉంది, ఇది మాకు సంతోషాన్ని ఇస్తుంది అనుకుంటున్నారు. కానీ దానివలన వారి సొంత శరీరానికి ఏం జరుగుతుంది అంటే హాని జరుగుతుంది. వారి కుటుంబాలకు అవమానం కలుగుతుంది. వారి భవిష్యత్ బాటకు అది అడ్డంకులు ఏర్పరచబడుతున్నాయి. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి దేవుడు ఏమి అనుగ్రహిస్తాడు? అది మేలైనదే ఇస్తాడు. దాని కొరకు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి నీ జీవితం, హాని కలుగుతున్న నీ జీవితాన్ని గుర్తుపట్టలేని నీ బ్రతుకుల్లో నీకు తెలియజేయటం కోసమే నా యేసయ్య కనికరించి ఈ ప్రాంతానికి, ఈ మొండివేర ప్రాంతానికి దేవుని స్వర్తమానాన్ని తీసుకొచ్చాడు. ఎవరు బిడలారా ఎలా ఉన్నారు? ఈ రాత్రి వేళ ఆలోచన చేయండి. మీ జీవితాలకు మీరే హాని చేసుకుంటున్నారు. మీ సొంత శరీరానికి జారత్వం చేయవాడు తన సొంత శరీరానికి ఏం చేసుకుంటున్నాడట? హాని కలిగించుకుంటూ ఉన్నాడు. అలాగని సాతానుడు అనేక కుటుంబాల్లో జొచ్చి, పాఠం అది కాబట్టి చెబుతున్నా, అనేక కుటుంబాల్లో అనేక వ్యక్తులలో జొచ్చి సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన ఒక మాట తెలియజేశాడు. చూడండి, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనాన్ని చూస్తే
దేవుడు మంచి బ్రతుకునిచ్చినప్పుడు, మంచి కుటుంబాన్ని ఇచ్చినప్పుడు, మంచి జీవితాన్ని ఇచ్చినప్పుడు, మంచి భార్య బిడ్డలను ఇచ్చినప్పుడు చక్కగా జీవించి వారికి అనుకూలంగా ఉంటూ ప్రభు చెంతకు వచ్చి సంతోషకరమైన జీవితాన్ని కొనసాగించడానికి బదులు ఏం చేస్తున్నారు ప్రియులారా? వేష సాంగత్యము చేయువానికి రెట్టు తొనక మాత్రమే మిగిలి ఉండును. మగనాలిని మిక్కిలి విలువగల ప్రాణంను వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకొని ఎడల వాని వస్త్రములు కాలుకుండునా? చాలు. 6వ అధ్యాయం 26వ వచనాన్ని చూస్తే తెలియజేయబడుతున్న మాట ఏమిటి అని అంటే, వేశ్య సాంగత్యం చేసి అక్కడ భార్య ఉన్నప్పటికీ కూడా తిన మనసంతా ఎవరి మీదో ఎక్కడో ఉంటూ ఉంటుంది. ఇది ఎవరి తప్పు కాదండి. నేనేం చెప్తున్నాను అంటే, సాతానుడు వారిలో జొచ్చినప్పుడు వాడి దురాశలు నెరవేర్చుకుంటున్నటువంటి వాడు అనేకులను, తన కుటుంబాన్ని తన్ని నాశనం చేసుకోవటం. ఏమండి, వాడు భార్య బిడ్డలు ఉండగా కూడా వాడు వేశ్య సాంగత్యానికి వెళ్తున్నాడంటే తన కుటుంబాన్ని ఏం చేసుకుంటున్నాడు అన్నమాట? నాశనం చేసుకుంటున్నాడు. తన సొంత కుటుంబానికి, తన సొంత శరీరానికి నాశనం చేస్తూ అన్నాడు. 10 ఏళ్ల క్రితం కాకర్లపల్లిలో ఒకళ్ళు భార్యాభర్తలు ఉన్నారు. ఉంటే అతను భర్త లారీ డ్రైవర్. ఆ లారీ డ్రైవర్ ఏం చేశాడు అంటే, భార్య ఇంటి దగ్గర ఉంటుంది కాబట్టి ఆయన ఎక్కడో వెళుతూ వేశ్య సాంగత్యం కోసం ఆ లారీ డ్రైవరు వెళ్ళి అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత తనకి ఎయిడ్స్ పులుంకుందేమో తెలీదు. వెంటనే ఎవరికి తెలియదు కదా. అక్కడి నుంచి వచ్చాడు. చెప్తున్నాను, ఏమనుకోబాకండి, మీరు అంత పెద్దవాళ్లే. ఇంటికి వచ్చిన తర్వాత తన భార్యతో జీవితాన్ని గడుపుతాడు కదా, అది ఆమెకు కూడా వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇదేమి దౌర్భాగ్యమో నాకు తెలియదు కానీ సాతానుడు వారిలో వచ్చి ఆ అమ్మాయి భర్త లారీకి వెళితే ఆ అమ్మాయితో మామగారికి సంబంధం ఉందంట. ఈ మామగారికి సంబంధం ఉండటం వల్ల ఈ వేశ్య సాంగత్యం చేసిన లారీ డ్రైవర్ ద్వారా భార్యకు వస్తే ఈ భార్యతో మామగారికి సాంగత్యం ఉంది కాబట్టి మామగారికి వచ్చింది. ఈ మామగారు తన అత్తగారితో ఉంటాడు కాబట్టి అత్తగారికి వచ్చింది. ఈ లారీ డ్రైవర్కి అమ్మాయికి గర్భిణి అయి వచ్చిన కొడుక్కి, ఆ చిన్నారి బాబుకి కూడా ఎయిడ్స్ వచ్చింది. ఒక్కడ వేశ్య సాంగత్యం చేయటం వల్ల ఫ్యామిలీ కొలాప్స్. ఇది ఎందుకు జరిగిద్ది అంటే, సాతానుడు తన దురాశలను వారి హృదయంలో ప్రేరేపించి వ్యర్థమైనటువంటి కన్నులు ఇష్టపడిన వాటికాడికల్లా నడిపించి, కాళ్ళను నడిపించి తను నాశనం చేసుకుని నష్టపరుచుకుంటూ ఉంటాడు. ఎన్నని చెప్పం, సాతానుడు మనలో చొచ్చినప్పుడు వాడు ఇష్టమైన కార్యాలు చేసి కుటుంబాలను నాశనం చేస్తాడు. ప్రియులారా, అవమానం చేస్తారు, నష్టాలు చేస్తారు. ఏరే సాంగత్యం చేయటం వల్ల, సంబంధాలు కలిగి ఉండటం వల్ల కుటుంబాల్లో భార్యలను భర్తలను చంపుకొని ఈనాడు టీవీల్లో పేపర్లో చూస్తే ఆ ప్రియునితో కలిసి తన భార్య తన భర్తను చంపి బావిలో పడవేసింది అని మన పేపర్లో వచ్చింది. ఎంత భయంకరమైన చక్కటి కుటుంబాన్ని ఇటు వాళ్ళు అటు వాళ్ళు చక్కగా వారిని ఒక కుటుంబంగా చేసి దేవుడు యోగ్యమైన వివాహం ఘనమైనదిగా వారి జీవితాల్లో జరిగించి వారికి కావలసిన గర్భఫలములు ఒలివ మొక్కల వలె ఉండాలి అని వారిని ఆశీర్వదించి గొప్ప కుటుంబ జీవితాన్ని ఇస్తే ఆ కుటుంబాలు దేవుని కొరకు వృద్ధి చెందుతూ దేవుని మహిమపరచాలని ఆయన ఆశపడితే ఆయన ఆశను ఏం చేస్తూ ఉన్నారంటే, ఈ అపవాది అయిన దుష్టుడు వారిలో జొచ్చున్నట్లుగా వారు బ్రతికి అపవాది వారిలో ప్రవేశించినప్పుడు వారి జీవితాలన్నీ వారికి వారే ఏం చేసుకుంటున్నారట, నాశనం చేసుకుంటున్నారు. మగనాలి మిక్కిలి విలువగల ప్రాణాన్ని వేటాడన. ఒక భర్త కలిగిన భార్యని ఏరేవాడు తన భార్య కలిగినటువంటి వాడు వెళ్ళి తనతో కొంతకాలం బ్రతుకుదామని తన అందాన్నో చందాన్నో చూసి తన ఒడిలో పడిపోయినటువంటి వాడు కొన్నాళ్ళకి ఆ విషయం బయటపడినప్పుడు ఎలాగూ వాడికి ఏముంటుందట, ప్రాణాపాయమే ఉంటుంది. అలా పోయి ఎవరి చేతిలో నన్ను చిక్కి చచ్చినోడు నరకానికి వెళ్ళక స్వర్గానికి వెళ్తాడా? ఇక్కడ తన జీవితం ఎలా ఉంటుంది అంటే, తన సొంత భార్యను కలిగి ఉండి మరొకరిని మోహించినటువంటి వారి జీవితాలను, కావాలని కోరుకున్న వారి జీవితాలలో సాతానుడు శానా వారిలో జొచ్చి ఏం చేస్తూ ఉంటాడు, ఇలా ప్రేరేపిస్తూ ఉంటాడు.
అప్పుడు తన సొంత కుటుంబానికి హాని కలిగించుకుంటూ, తన సొంత శరీరానికి హాని కలిగించుకుంటూ, ఈ శానాదయములు పట్టిన వాడికి కూడా తన సొంత శరీరం గాయపరచబడుతుందా, నష్టాల్లో కష్టాల్లోకి వెళుతుందా, కుటుంబానికి నేను దూరంగా ఉన్నానా, ఏ ఇంటిలో నివసించవలసిన వాడిని కొండల్లో కేకలు వేస్తూ నేను పరుగులు తీయటం ఏంటి అని ఆలోచించుకునే అంత మనసు దానికి లేకుండా పోయింది. కారణం ఏమిటి అనంటే శానా దయ్యములు ఆయనలో జొచ్చి ఉన్నాయి ప్రియులారా. వాటి నుంచి విడుదల పొందించడానికి నా దేవుడు సముద్ర ప్రయాణాన్ని చేసి వారి మధ్యలోనికి వచ్చాడు ప్రియులారా. వారి మధ్యలోకి వచ్చి అతన్ని ఆ దయ్యపు శక్తుల నుంచి విడుదల కలిగించి నాశనమయ్యే తన జీవితాన్ని, గాయాలు పెట్టుకుని నష్టపోతూ ఉన్నటువంటి తన జీవితాన్ని బాగు చేయడానికి ఇష్టపడ్డాడు. వీళ్ళు ఇంకో కోణం ఏంటో తెలుసా, వీడు బట్టలు కూడా లేకుండా తిరుగుతున్నాడట. వీడు ఏం చేస్తున్నాడట, లూకాసువార్త 8వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఏం చేస్తున్నాడు ఇతను? సిగ్గుమాలిన బ్రతుకులు. 8వ అధ్యాయము 27వ వచనం. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడు ఒకడు ఆయనకు ఎదురుగా వచ్చిన వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనూ ఇంటిలోనూ ఉండువాడు. సమాధుల్లో ఉండువాడు, ఇంటిలో ఉండువాడు కాదు. వీడు ఏం చేస్తున్నాడు? దయ్యములు పట్టినవాడే బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక. ఇక సిగ్గేంటో తెలీదు, ఇప్పటిదాకా ఏమో పాపం అంటే తెలీదు, అదే నాకు మేలు అనుకుంటాడు. ఎందుకు? వాళ్ళు ఏముంది అంటే దయ్యపు శక్తుల యొక్క అధికారంలో వాడు అణిసివేయబడ్డాడు కనుక ఆ అపవాది దురాశలు వాడి వల్ల నెరవేర్చుకుంటూ ఉన్నారు. వీడు ఆఖరికి ఏమి లేవు, వీడికి బట్టలు కూడా లేని సిగ్గులేని బ్రతుకుతూ ఉన్నాడు, దిగంబరిగా బ్రతుకుతూ ఉన్నాడు పిల్లారా. కొంతమంది వాడే కాదండి, దయ్యములు వచ్చినటువంటి వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? వారు ఏం మాట్లాడుతున్నారో ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. నేను నోరు తెరిస్తే మంచిదాని కాదు, నిజమేనమ్మో, అమ్మో ఆమెను మందలియకూడదు, ఆమె నోరు తెరిస్తే ఆ సిగ్గుమాలిన మాటలు మనం వినలేము, మన ఆడ జీవితాన్ని అంత తీసి ముందు పెట్టినట్టే మాట్లాడిద్ది. లేరండి మనలో అలాంటి వాళ్ళు? మీరు మంచోళ్ళే, ఈ మాటలు వింటున్న వారిలో లేదా? మా ఊర్లో ఉన్నారు చాలామంది. ఎంత అసభ్యకరంగా, సిగ్గు లజ్జ లేని జుబస్కరమైనటువంటి మాటలు, ఎంత భయంకరంగా. సిగ్గులేని కార్యాలు చేయడానికి వెనకాడరు, సిగ్గులేని మాటలు, సిగ్గు లేకుండా మాట్లాడటానికి కూడా వెనకాడరు. కారణం ఏంటి చెప్పండి? వీరిలో ఏమున్నారు అంటే సాతాను యొక్క శక్తి లేదా శానాదేవుల యొక్క అధికారం. లోపల చొచ్చిన అపవాది సిగ్గు లేకుండా చేస్తాడు. ఇలా అసలు ప్రపంచమే సిగ్గులేని దానిగా చేయబడింది. ఎక్కడ చూసినా మనం టీవీలో ఆన్ చేసిన చిన్నపిల్లలు ప్రతి ఒక్కళ్ళు ఇక మామూలు అయిపోయింది చూడటం. ఇదివరకు కొంతకాలం క్రిందట అలాంటివి వస్తే పిల్లల్ని కానీ కాస్తంత యవనస్తులను కానీ చూడనిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు పిల్లలు యవనస్తులు ముందు అయ్యే పెట్టుకుంటున్నారు, అర్ధనగ్నంగా వేసేటువంటి నృత్యాలు, టీవీ చలనచిత్రాలు. మొత్తం అలా ఉంటేనే సినిమా హిట్ అయిద్దని వాళ్ళు, సీరియల్స్ బాగుంటాయని వీళ్ళు, రికార్డింగ్ డాన్స్ అట్ట బట్టలు లేకుండా చిన్న చిన్న వస్త్రాలు ధరించుకుని. ఇదంతా సిగ్గుమాలిన పనులు కావంటారా? సిగ్గుమాలిన విధంగా బ్రతకడం కోసం సాతానుడు వాళ్ళు చొచ్చి వాడిని అలా చేస్తా ఉన్నాడు. నోరెత్తితే మనం పరువు పోద్దేమో, ఎదటివాడు పరువు పోద్దేమో అని ఆలోచించకుండా సిగ్గు లేకుండా మాట్లాడే వాళ్ళు ఉంటారు ప్రియులారా. సాతాను వారిని ప్రేరేపిస్తూ ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియమైన చెల్లి, నువ్వు ఇంకా అలాంటి అలవాట్లలో ఉంటే, అలాంటి పదజాలం నీలో ఉంటే, అలాంటి ప్రవర్తన నీలో ఉంటే, అలాంటి సిగ్గుమాలిన ప్రవర్తన ప్రవర్తిస్తూ ఉంటే తమ్ముడు, నీవు కాదు కానీ నీలో అపవాది చొచ్చి నిన్ను అలా చేస్తూ ఉన్నారు. నీకు అది అర్థం కాకుండా చేస్తా ఉన్నాడు. దాని నుంచి విడిపించడానికి ఈ రాత్రి నీకు ఆ విషయం తెలియజేసి దాని నుంచి విడుదల కలిగించడానికి నువ్వెక్కడున్నా, ప్రభువా నువ్వు కనికరం కలిగిన దేవుడు అట, నువ్వు స్వస్థపరిచి అలసిపోయిన వారికి విడుదల కలగజేసి, అపవాది శక్తుల చేత అంధకార శక్తుల కింద అణివేయబడుతున్న వారికి విడుదల కలగజేసి వారి బ్రతుకులను మార్చే దేవుడు అని ఈ రాత్రి నీ గురించి విన్నాను. నా జీవితాన్ని కూడా ప్రభు అలా మార్చండి అయ్యా, శ్రేష్టంగా మార్చండి అయ్యా, దానిలో నుంచి విడుదల కలుగచేయండి అయ్యా.
అదృష్ట శాతాన్ని నుంచి నాకు విడుదల కలుగు చేయండి, నీకు శ్రేష్టమైన వ్యక్తిగా నన్ను చేయటానికి ఇష్టపడండి. ఆస్తులు ఐశ్వర్యాలే ముఖ్యం కాదు. ఒక మనిషి మంచిగా బ్రతకడం, నలుగురు గౌరవించేటట్టు బ్రతకడం, నలుగురిని గౌరవిస్తూ బ్రతకడం ఈ మనిషి జీవితంలో ఎంత అవసరం. దాన్ని వ్యక్తపరిచే వ్యక్తులుగా, శక్తులుగా మనల్ని మనం మార్చుకోవాలి. అలా మనం మారాలి అని కోరుతూ మా ఆత్మీయ కుమారుడు పవన్ బాబు డాక్టర్ గారు ఎంతో ప్రయత్నాలు చేసి తన్నే చాలా టీముగా ఏర్పరచుకుని అనేక చోట్ల ఇలా మీటింగ్స్ పెడుతూ ఎవరి నుంచి ఏం ఆశించకుండా, ఎవరి ప్రమేయం కోరకుండా, నా దేవుడు కరుణామయుడు, నా దేవుడు కనికర సంపన్నుడు, ఆయన విడుదలనిచ్చేవాడు. నువ్వు కట్లలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు పాప దాహంలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు శానా దయముల చేత అణిసివేయబడడం ఆయనకి ఇష్టం లేదు. నీ ప్రమేయం లేకుండా నిన్ను బాగు చేయటానికి తన వంతు ప్రయాణాన్ని, అలసిపోయినంత ప్రయాణం, చాలా 70 మైళ్ళ అవతల ఉన్నవాడు యువతలకు వచ్చి కనాను స్త్రీ యొక్క కుమార్తె దయ్యమును విడిపించాడు. ఆయన నిజంగా ప్రియులారా, ఒక్కళ్ళు దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ముగింపులోకి వచ్చాము. దేవుని మాటను వినండి. కొద్ది నిమిషాలు కాదు, బాగా తక్కువగా కొద్ది నిమిషాల్లోనే ముగించడం జరుగుతూ ఉంది. నా దేవుడు ఎవరు అంటే సిగ్గులేని బ్రతుకులకు సిగ్గేంటో తెలియజేసి, ఇక ఆయన ముందు చివరిగా ఒక మాట చదువుదాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 35వ వచనం. యేసయ్య వారికి ఏం చేశాడో లేదా ఆయన చేయటానికి ఏం పూనుకున్నాడో దాన్ని మనం చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 35వ వచనాన్ని చూద్దాము. అమ్మా చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, అమ్మా దెయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థసిద్ధుడై యేసు పాదముల యొద్ద కూర్చుని ఉండుట చూసి వారు భయపడరు. ఏమిటినా సమాజాన్నే గందరగోళం చేసి భయభ్రాంతులతో నింపినటువంటి ఇతను ఈ విధంగా చేయబడ్డాడు. బట్టలు కట్టుకుని, ఏనాడు బట్టలు వేసుకోవటం తెలియదు అలాంటి వాడు ఈనాడు ఏంటి ఇంతగా చక్కగా, ఇదివరకు పరుగులు తీయటం, కేకలు వేయటం, కొండల వెంట సమాధుల వెంట పరుగులు తీయటం, ఇప్పుడు ఏం చేశారు అంటే యేసు పాదాల దగ్గర కూర్చునేవాడిగా చేశాడు. ఎంత నెమ్మది ఆయన జీవితంలో దేవుడు ప్రసాదించాడో, ఎంత ఘనతను దేవుడు ఆయనకి ఇచ్చాడో, ఎంత సమాధాన మనసుని ఆయనకి ఇచ్చాడో ప్రియులారా గమనించండి. ఈ రాత్రి వేళ యేసుని నువ్వు కూడా చేరుకుంటే నువ్వు హాని చేసుకునే పరిస్థితుల నుంచి, సమాధుల్లో కొండల్లో కేకలు వేస్తూ ఉన్న అలజడిలో, ఆందోళనలో, నష్టంలో, నాశనంలో నడుస్తున్న నీ జీవితాన్ని దేవుడు
కుదురుగా నెమ్మదిగా కూర్చునేటట్లుగా దేవుడు చేసి ఉన్నాడు. ఆయన పాదాల చెంత కూర్చుంటే వచ్చేది ఏంటంటే ఉత్తమమైనదే. ఏమొస్తుందట? ఇదేంటో చూడండి, బర్రమంట. ఉత్తమమైనదే. ఆయన పాదాల చెంత కూర్చుంటే వచ్చేది ఏమిటి అని అంటే చెప్పండి ఏంటట? మరియా ఆయన పాదాల యొద్ద కూర్చుని ఉత్తమైన దాన్ని ఆమె సొంతం చేసుకుంది. ఆమె యొద్ద నుంచి దీన్ని ఎవరు తీసివేయలేరు. ఎవరు తీసివేయలేని ఉత్తమమైన సమాధానము, నెమ్మది నీ బ్రతుకులలో దేవుడు ఇవ్వడానికి ఇష్టపడే ఈ ప్రాంతానికి ఆయనే ప్రయాణం చేసి మన మధ్యలోనికి వచ్చాడు. ప్రియులారా, నెమ్మదిలే నీ బ్రతుకు నెమ్మదినివ్వటానికి, సరిగా కూర్చునే అనుభవంలోనికి. కొంతమంది ఎక్కడ కూర్చోరు. చర్చిలోకి వచ్చినా ఏం తమ్ముడు, చర్చిలోకి వచ్చినా కానీ వాళ్ళు కాస్త వెనకమాల కూర్చొని ఏం చేస్తుంటారంటే ఊరికలు ఆనకెళ్ళడం, బయటికి వెళ్తాం. ఎందుకు అంటే దయ్యపు శక్తులు వారిలో చొచ్చి దేవుని సన్నిధిలో, ఆయన సహవాసంలో, ఆయన వాక్యపు సమృద్ధిలో నిలవకుండా చేస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు నెమ్మదితో ఆయన పాదాల చెంత కూర్చునే గొప్ప అనుభవాన్ని, గొప్ప అవకాశాన్ని దేవుడు నీవివ్వటానికి, నీకు ఇవ్వడానికి ఆయన వచ్చి ఉన్నాడు. ప్రియులారా, నెమ్మదిని, సమాధానం నీకు ఇవ్వడానికి ఆయన వచ్చాడు. చివరిగా ఒక మాట చెప్పాడు ఏంటంటే, నీవు నాతో రావడం కాదు, నీ కుటుంబం ఏం కోల్పోయిందో అది ఆయనకి, వారికి తిరిగిచ్చి వారితో కలిచుండి నా కనికరమును గురించి ఇతరులకు బోధించు, ఇతరులకు కనికరమును గురించి బోధించమని చెప్పి ప్రభు వారిని ఆయనకు చెప్పి హితవు చెప్పి అతన్ని పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నెమ్మదితో కూర్చొని చక్కని జీవితం, సరైనటువంటి జీవితం, భార్య బిడ్డలకు ఆనందం, తల్లిదండ్రులకు సంతోషం, సమాజం వారికి సంతోషం, చుట్టుప్రక్కల వారికి నీ వలన ఆనందం కలిగేటట్లు ఈ మనిషి ఎలా చేయబడ్డాడు. మొన్నటి దాకా ఏం కంచె మీద కాలు పడితే తీసేది కాదు, బొడ్డుకు మసి రాసుకొని తెల్లారులు తిట్టేది. ఇప్పుడు ఇంత ఒక మాట తిట్టినా కానీ, 4 మాటలు తిట్టినా కానీ పర్లేదులే అక్క అని చెప్పి మంచిగా మాట్లాడుతుంది. ఏంటి ఆశ్చర్యం కలగాల ప్రజలకి. అలా నిన్ను మంచిదానిగా నలుగురు నేను గౌరవించేటువంటి జీవితాన్ని నీకు ఇవ్వడం కోసం యేసయ్య చాలా సుదీర ప్రాంతం నుంచి వారి మధ్యలోనికి వచ్చాడు. అపవాది యొక్క అధికారంలో ఉన్న ఆ గెరాసీనుల దేశానికి వచ్చాడు. అక్కడ చాలా దయ్యములు పట్టిన వారిని విడిపించడానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన నెమ్మదితో కూర్చున్నాడు. ఏం కావాలండి? ఒకడు నెమ్మది లేకుండా విస్తారమైన ధనం సమకూర్చుకున్నట్టు కంటే, సంపాదించుకున్నట్టు కంటే భక్తి కొంచెం కలిగి ఉన్నది వారికి ఏంటట? దేవుని యందు భయభక్తులు కొంచెం కలిగి ఉన్నది మేలే అని సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో తెలియజేస్తాడు. ప్రియులారా, 15వ అధ్యాయం 16వ వచనంలో తెలియజేస్తాడు. కాబట్టి గమనించండి, ఈరోజు నెమ్మది లేకుండా 15వ అధ్యాయం 16వ వచనంలో నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉండుట మేలు. నెమ్మదికర జీవితాన్ని, చక్కగా కూర్చునేటువంటి జీవితాన్ని, ప్రభువుతో గడిపేటువంటి జీవితాన్ని, తన కుటుంబాన్ని దేవుని వైపుకు మళ్లించుకుని ఇది శ్రేష్టత అని తెలియజేసేటువంటి అనుభవాన్ని, ఇంకా దేవుని ప్రజలతో కూడి అనేక ప్రాంతాల్లో నా దేవుడు కరుణా సంపన్నుడని, కనికరం కలిగిన దేవుడని, విడిపించువాడని చెప్పడానికి ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఒక దయ్యం పట్టిన వాని జీవితాన్ని దేవుడు విడుదల కలుగజేసినప్పుడు చాలా దయ్యముల చేత పీడింపబడుతున్న తన బ్రతుకు మార్చబడి ప్రభుతో కూడా ఆనందిస్తూ ఉన్నారు. మేమందరం కూడా అలాంటి వాళ్ళమేనండి. చాలా దయ్యముల చేత పీడింపబడుతూ, సమరయ స్త్రీ వలె పాపం చేత పట్టబడి దాహం తీరన బ్రతుకుతూ, కట్టివేయబడిన గాడిదల వలె అయ్యో మా జీవితాలకు ఎవరు దిక్కు దశ అని ఆలోచించేటప్పుడు మా ఆలోచన ప్రక్కన పెట్టి దేవుడే మాకు సమీపించి మమ్మల్ని స్వస్థపరిచి మేలులతో నింపి దయ్యముల చేత నుంచి, అంధకారపు అధికారం నుంచి విడుదల కలిగించి ఆయన కరుణను గురించి బోధించమని చెప్పగా వచ్చి పెట్టే లేదా ఈ కార్యక్రమమే చెప్పే ఈ సువార్తే యేసు ప్రభు చెప్పిన మాట. అది ఎవరు చెప్పారు? యేసు ప్రభు చెప్పారు. ఏమని చెప్పారు? నా కనికరము గురించి మీరు ఇంటికి వెళ్ళి చెప్పండి అన్నారు. ఆయన ఇంటి మాత్రమే కాకుండా దెకపోలియాలో కూడా ప్రకటించాడు. నీకోసం అలిసిపోయిన వాడిగా, నీకోసం గ్రామ సమీపం ముందే నీ గురించి, నీ కట్ల గురించి ఆలోచించే ఏకైక కరుణామూర్తి, కనికరం కలిగినటువంటి దేవుడు యేసయ్య.
ఈ కనికర మూర్తి దగ్గరకు నీవు వచ్చి నువ్వున్న స్థలాల్లోనే ప్రభువా నా జీవితాన్ని ఈ అంధకార సంబంధితమైన దుష్టశక్తుల ప్రభావం నుంచి విడుదల కలిగించున్నాయా. ఏ సాతాను నాలో చూచాడో, ఒకడు పాపం కోసం, ఒకడు చలనచిత్రాల కోసం, ఒకడు మద్యం కోసం, ఒకడు పేకాట కోసం, వాడు కుటుంబాన్ని తానే గాయపరుచుకుని నాశనం చేసుకుంటూ ఉండి అయినా సరే అది సరిగానే ఉంది, అది నాకు మేలుకరంగానే ఉందని ఎంత నష్టపోయినా కానీ గుర్తెరగకుండా జీవిస్తూ ఉంటే, అలాంటి నిన్ను విడుదల కలిగి చేయటానికే, నీకు విడుదలనివ్వడానికే యేసయ్య ఈ ప్రాంతానికి స్వార్థం తీసుకొచ్చాడు. ఇది నా కోసమే నన్ను నమ్మితే మీరున్న స్థలాల్లో ప్రభు ముందు ఒప్పుకుంటే ఆయన నీకు సహాయం చేస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేద్దాము. దేవుడు కనికర సంపన్నుడు, నేను కనికరించినందుకనే ఈ ప్రాంతానికి వచ్చాడు, నీకు ఈ సువార్తను ప్రకటింపజేశాడు. దానివల్ల నీకు విడుదల కలుగుతుంది. ఆ విడుదల కలిగిన నీ జీవితాలు నెమ్మదితో కూర్చునే అనుభవాలు, ఉత్తమమైన దాన్ని సొంతం చేసుకునే అనుభవాలు దేవుడు ఇవ్వడానికి వచ్చాడు. అయ్యా, నువ్వే స్థలంలో ఉన్నా నీకోసమే వచ్చాడు, నీకు విడుదల కలుగ చేయడానికే వచ్చాడు. ఆ వచ్చిన వాడు దూర ప్రాంతం నుంచి వచ్చాడు, సముద్ర పద్దరు నుంచి ఇద్దరి వరకు వాడ వేసుకుని వచ్చాడు. ఆ ఒక్కడిని బాగు చేసి మరలా ఆయన వాడ ఎక్కి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాడు. నువ్వు కావాలి, యేసయ్యకు నువ్వు కావాలి, యేసయ్యను నువ్వు చేరాలి. అప్పుడే నీ జీవితం బాగుపడుతుంది. యేసయ్య నిన్ను చేరినా నీ జీవితం బాగుపడుతుంది. నువ్వు యేసయ్యను చేరినా నీ జీవితం బాగుపడుతుంది. నిన్ను బాగు చేయడానికే, బాధల్లో ఉన్న నిన్ను విడిపించడానికే యేసు ప్రభువారు వచ్చారు. ఏమా, ఏ రుగ్మతలతో ఉన్నారు, ఏ కష్టాల్లో ఉన్నారు, ఏ సమస్యల్లో ఉన్నారు, ఏ బంధకాల్లో ఉన్నారు, ఏ మాంత్రిక కట్ల చేత కట్టబడి ఉన్నారో, ఏ పాపదాహం తీరక మిమ్మల్ని మీరే సాతానికి పాపానికి అప్పగించుకొని ఉన్నారు, మీకు విడుదల కలుగ చేయటానికే. మీరు ఏ అంధకారపు శక్తి కింద అధికారంలో అణిచివేయబడుతూ ఉన్నారు, ఏ శానా దయ్యాలు మీలో వచ్చి మిమ్మల్ని అనేక రీతుల్లో అవమానంలోనికి, సిగ్గులోని బ్రతుకులోనికి, హాని చేసుకుని నష్టపరుచుకునే అనుభవాల్లోనికి వెళ్ళినా అది నష్టమని తెలియకుండా మేమేదో సంతోషం అనుభవిస్తూ ఉన్నాము. మేమేదో ఈ పాపం చేసి, ఈ జారత్వం చేసి, ఈ వ్యభిచారం చేసి, ఈ దొంగతనం చేసి, ఈ మోసం చేసి, ఒకరిని అన్యాయం చేసి మేము సంపాదించుకునే వల్ల మమ్మల్ని మేము సంతోషపరుచుకుంటున్నావు అనుకుంటున్నావు. కాదు, నిన్ను నువ్వు గాయపరుచుకుంటున్నావు, నీకు నీవు హాని చేసుకుంటున్నావు, నీ జీవితం నష్టంలో ఉంది. ఈ రాత్రి ప్రభు చెంత నువ్వు ఉండాలి అంటే, నీకు విడుదల కలగాలి అంటే ఒక్క మాట చెప్పు, ప్రభువా నన్ను క్షమించండి, నీ బిడ్డగా నన్ను స్వీకరించండి అని ఈ రెండు మాటలు చెప్తే ప్రభు వెంటనే ఒప్పుకున్న వాడిని క్షమించి మంచి జీవితం నీకు ప్రసాదించి, ప్రభువుని ఎరిగినటువంటి నీ జీవితంలో కూడా ఇంకా ఏమైనా ప్రభువుని దూరస్తులుగా చేసుకుని ప్రభువుకు దూరంగా బ్రతికే అనుభవాలు ఏమైనా ఉంటే వాటిని రాత్రి వేళ విడిచిపెట్టి ప్రభువానికి సమీపంగా ఉంటానయ్యా, విడిపించేవాడా, కనికరించేవాడా, స్వస్థపరిచేవాడా, స్వస్థసిద్ధునిగా చేసేవాడా, నీతో నేనుంటాను. నువ్వు నా కోసం దైవత్వాన్ని విడిచిపెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి అంధకార సంబంధితమైన శక్తి కింద బందీలమైన మా బ్రతుకులను విడుదల కలిగించడానికి ఈ లోకానికి దిగి వచ్చావు. దైవత్వాన్ని విడిచి మానవత్వంలోనికి ఏ మాత్రం జ్ఞాపకం చేసుకునేట కూడా యోగ్యత లేని ఈ మానవ జీవితంలోనికి వచ్చావంటే దిగి రావడమే. దిగి వచ్చావయ్యా, ఇంతగా దిగి వచ్చి నీవు నన్ను మార్చి బలపరిచి విడిపించి రక్షించినందుకు నీకే స్తోత్రములయ్యా. మా రక్షణకర్త నీకే స్తోత్రాలు, మా పావనమూర్తి నీకే స్తోత్రాలు, మా పరిశుద్ధుడైన దేవా నీకే స్తోత్రాలు. దేవుడు విడుదల కలుగు చేస్తున్నాడు. ఇదిగో ఇప్పుడే సాతాన్ని ప్రారదోలుతూ ఉన్నాడు. పాపమును ఆయన గద్దించి నుంచి దూరం చేస్తున్నాడు. నీ కట్లను తెంపుతూ ఉన్నాడు. ప్రియమైన తల్లి, చెల్లి, ప్రియమైన దేవుని బిడ్డ, తండ్రి, నాయన, అన్నయ్య, తమ్ముడు, నీ బ్రతుకుని విడిపించడానికి యేసయ్య రాత్రి వేళ మీ మధ్యలోనికి వచ్చాడు. అంధకార అధికారంలో నుంచి నీకు విడుదల కలిగించాలని, నిన్ను శ్రేష్టమైన జీవితంలోనికి, ఆనందదాయకమైన కుటుంబంలోనికి, ఆశీర్వాదకరమైన దీవెనకరమైనటువంటి కుటుంబాలుగా మార్చాలని, పరలోకంలో ప్రభుతో కూడా ఉండే మహద్భాగ్యాన్ని నీకు ఇవ్వాలని ఆయన ఈ రాత్రి ఈ సువార్తని మధ్యలోకి తీసుకుని వచ్చాడు అని నువ్వు నమ్మితే ఇప్పుడే నువ్వు ప్రార్థనలోనూ పాటలోనూ ఏకీభవించి దేవుని మహిమపరచు.
ఇప్పుడే నీ మధ్యలో దేవుడు గొప్ప కార్యమును జరిగిస్తూ ఉన్నాడు. ఈ మాటలు విన్న వారి హృదయాలలో, జీవితాలలో ఆయన గొప్ప కార్యం జరిగిస్తూ ఉన్నాడు. ఎవరైనా దీని ద్వారా ఇదిగో నా జీవితాన్ని విడుదల కలగజేయడానికి దేవుడు సువార్తను తీసుకొచ్చాడని మీరు ఎక్కడుండి విన్నా కానీ మీకు సమీపంలో ఉన్నటువంటి దేవుని మందిరావరణంలోనికి చొచ్చి ప్రభుని ఆరాధించి ఆయనకు సమీపంగా ఉండి, మరి దైవ సేవకులు స్థానిక పాస్టర్ గారు చంద్రం గారు మిమ్మల్ని వాక్యం చేత బలపరుస్తూ ఉండగా వారితో కూడా కొనసాగవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నా. ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించవలసిందిగా ప్రార్థన చేస్తాం. ఎవరు చేయని త్యాగము చేసి, ఎవరు చూపని ప్రేమను చూపి, ఎవరు చేయని త్యాగము చేసి, కొరడా దెబ్బలను నాకై భరించి, కొరడా దెబ్బలను నాకై భరించి, సిలువలో నాకై మరణించినావు. యేసయ్యా యేసయ్యా, నీ సిలువ ప్రేమను వివరించలేనయ్యా. యేసయ్యా యేసయ్యా, నీ త్యాగము నేను వర్ణించలేనయ్యా. చిందించినావా నీ రక్తము నాకై, మరణించినావా నా పాపముల కొరకై, చిందించినావా నీ రక్తము నాకై, మరణించినావా నా పాపముల కొరకై. వింత ప్రేమను చూపించినాపై, అంతులేని అగాధమును దాటించినావు. వింత ప్రేమను చూపించినాపై, అంతులేని అగాధమును దాటించినావు. యేసయ్యా యేసయ్యా, నీ సిలువ ప్రేమను వివరించలేనయా. యేసయ్యా యేసయ్యా, నీ త్యాగము నేను వర్ణించలేనయా. దేవుని యొక్క మహాత్యాగము, ఆయన మన ఎడల చూపిన మహాప్రేమను వర్ణించలేము. ఇంత పాపి అయిన నన్ను, ఇంత కట్లతో నింపబడిన నన్ను, అంధకార దుష్ట ప్రభావాల శక్తుల క్రింద దయ్యములు చొచ్చి భయంకరమైన జీవితాన్ని జీవించున్న, సిగ్గులేని బట్టలు లేని అనుభవాల్లో బ్రతుకుతున్నా. అయ్యా, నన్ను ప్రేమించి నా కొరకు రిక్తునిగా ఈ లోకానికి వచ్చి సిలువలో నీ ప్రాణాన్ని పెట్టి నిన్ను అర్పించుకుని మాకందరికీ విడుదల కలుగజేయటాన్ని మీరు ఆశపడిన గొప్ప కనికర సంపన్నుడా, నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఇప్పుడు జయరాజ్ డాక్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తూ ఉండగా మనం ఏకీభవించుదాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన మీ యొక్క పరిశుద్ధ నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు. నాయన అయా, ఈ మండవర గ్రామాన్ని ప్రేమించిన ఆయన అయా, అనేకులు నశించిపోతున్న స్థితిలో నుంచి నాయన మీ రక్షణలోనికి నాయన వారు నడుచుటకు అయా, ఇటు వాక్యాన్ని నాయన మీ దైవదాసుని ద్వారా నా ప్రభా అయా ప్రకటింపబడి ఉన్నారు నాయన. తండ్రి, విన్న ప్రతి ఒక్కరూ నా ప్రభా ఇటు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నటకు సహాయం దయచేయండి. నశించిపోతున్న స్థితి నుంచి నాయన మీ యొక్క రక్షణలోనికి వచ్చుటకు సహాయం దయచేయండి ఆయన. అయా, గెరాసేనుల ప్రాంతంలో నాయన అనేక శానాదేయములతో నాయన పీడింపబడుచున్న వాడిని ఆ ప్రాంతం వారే సాధు చేయలేకపోయారు.
తన్ను తాను నష్టపరుచుకొనుచు తన కుటుంబానికి వేదన తెస్తూ మరి సమాధులలో జీవితమును గడుపుచున్న పరిస్థితుల్లో నాయన అయ్యా నీవు సముద్రం అద్దరు నుంచి నాయన ఇద్దరికి వచ్చి నాయన తనని నాయన స్వస్థపరిచినటువంటి గొప్ప మహోన్నతుడు అయిన దేవుడవు నాయన. అయ్యా మా మంచి ఏమన్నా ఉన్నదా అయ్యా? మరి అక్క ఆ పీడింపబడుతున్న వాని మంచి ఏమన్నా ఉన్నదా? వాడేమన్నా కోరుకున్నాడా? లేదు నాయన, నీవు ప్రేమించే దేవుడవు తండ్రి, నీవు స్వస్థపరిచే దేవుడవు నాయన. ఏ ఒక్కరూ నశించిపోవటం మీకు ఇష్టం లేదు తండ్రి. కనుక నా తండ్రి రాత్రికాల సమయంలో నా తండ్రి నీవు స్వస్థపరిచే దేవుడు అని తెలియపరిచావు నాయన. అయ్యా కోరుకోకుండానే నా ప్రభువా మా అవసరతలు తీర్చే దేవుడు. ఈ దినము ఏ స్థితిలో మేమున్నామో నా ప్రభువా అయ్యా నీవు క్షమించలేనటువంటి పాపము లేదు నాయన, నీవు స్వస్థపరచలేనటువంటి రోగము లేదు నాయన. దేనినైనా నాయన నీవు చేయుటకు నువ్వు సమర్థుడవు తండ్రి. నీ మాట ద్వారానే సమస్త సృష్టిని చేసినటువంటి గొప్ప మహోన్నతుడు అయిన దేవుడవు నా తండ్రి. ఇక నీకు అసాధ్యమైనదంటూ ఈ లోకంలో ఏది లేదు నాయన. కేవలం ప్రభువా అయ్యా మా మంచి ఏమి లేదు నా తండ్రి, నీవు ప్రేమించినందుకే ఇన్ని గొప్ప కార్యాలు చేసినటువంటి గొప్ప మహోన్నతుడవు నాయన. అయ్యా సమరయశ్రీ పాపములో ఉంటే నాయన అయ్యా తనకు విడుదల కలుగజేయటానికి నా తండ్రి ఆ మధ్యాహ్న కాల సమయంలో ఎండవేళ వెళ్ళి తనను దర్శించి అయ్యా తన ఆత్మీయ దాహమును తీర్చినటువంటి గొప్ప దేవుడవు నాయన. పాప శాపముల నుంచి విడుదల కలిగించి ఆ పాపపు జీవితాన్ని నుంచి విడుదల కలిగించి అయ్యా తనకు ఆత్మీయ దాహమును తీర్చిన గొప్ప దేవా. ఆ కుండ అక్కడే పడేసి నాయన గ్రామంలోకి వెళ్ళి నాయన సువార్త ప్రకటించి అనేకులను మీ తట్టుకు తిప్పినటువంటి ఆ స్త్రీ వలె నా ప్రభువా మేము ఉండుటకు సహాయం దయచేయండి. ఈ రోజున ఏ బంధకాల్లో ఉన్నామో, ఏ కట్లలో ఉన్నామో నా ప్రభువా వాటన్నిటి నుంచి విడుదల కలుగజేసే గొప్ప దేవుడు అని ఈ రాత్రికాల సమయంలో తెలియపరిచావునైనా. కేవలం మీ మీద విశ్వాసం ఉంచితే చాలు అయినా నువ్వు స్వస్థపరిచే దేవుడవు నా తండ్రి. అయ్యా మేము విన్నాము, వాక్యం విన్నాము కనుక నా ప్రభువా నువ్వు స్వస్థపరిచే దేవుడు అని తెలుసుకున్నాము కనుక తండ్రి, తెలుసుకున్న మేము నా ప్రభువా మీ మీద విశ్వాసం ఉంచి వారుగా ఉండుటకు సహాయం దయచేయండి, విడుదల పొందుటకు సహాయం దయచేయండి నా ప్రభువా. కట్లలో ఉన్న గాడిదను కూడా నా ప్రభువా అయ్యాను విడిపించినటువంటి గొప్ప మహోన్నతుడవు నాయన. అయ్యా నీవంత గొప్ప దేవుడవు తండ్రి. ఒక జంతువు పట్ల కూడా నాయన నీవు ప్రేమ చూపించే దేవుడవు, నువ్వు విడుదల కలిగించే దేవుడు. ఏ ఒక్కరూ నశించిపోవటం మీకు ఇష్టం లేదు కనుక నాయన అంతటా అందరూ మారు మనసు పొందాలని అయ్యా మీ రాజ్య వారసులు అవ్వాలని నాయన మీరు వేచి చూస్తున్నారు తండ్రి. దానిలో భాగంగానే నా ప్రభువా ఇలా ప్రకటించుటకు నాయన మీరు అవకాశం దయచేసిన దేవా మీకే స్తోత్రములు నాయన. మనిషిగా పుట్టాము మరి చనిపోతామని అనుకోవద్దు. మరి ఈ లోకంలో జంతువులు ఉన్నాయి, ప్రాణులు ఉన్నాయి, అవైతే ఎలా జీవించినా ఎలా చనిపోయినా వాటికి ఏ శిక్ష లేదు. కానీ మరి మనుషులమైన మనకు తనదైన ఆత్మనిచ్చి ఉన్నాడు. ఈ దేహంతో ఏది జరిగించినా లెక్క అప్పచెప్పవలసిన సమయం ఉన్నది కనుక మరి దినం సహోదరి సహోదరులారా మీరు అర్థం చేసుకోండి. మరి ఈ యొక్క ఆత్మతో నాయన ఈ ఆత్మకి చావు లేదు కనుక మరి అది యుగములు జీవించేది కనుక మరి ప్రభువును నమ్ముకొని ఆయన రాజ్య వారసులం అయితే యుగములు ఆయన చెంత ఆయన స్తుతించే వారంగా యుగములు మరి జీవించే వారంగా ఉంటాము కనుక మరి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సినదిగా అయ్యా మరి ఈ దేవుడు ఈరోజు ఈ దినము ఈ యొక్క ప్రాంతంలో ఇటు సువార్తను వినిపించి ఉన్నారు. మరి మీ యొక్క ఆత్మను ఆయనకి అప్పగించుకోకపోతే మరి యుగములు నరకములు కాలవలసిందే కనుక రెండు దారులు. ప్రభు చెంతకు చేరితే నిత్య జీవము, చేరకపోతే నిత్య నరకము. ఈ విషయాన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ ఆ నిత్యుడైన దేవుణ్ణి ఆ యొక్క మరణమును గెలిచి మరి ఈ యొక్క సువార్తను ఈ విధంగా వ్యాపింపజేస్తున్నటువంటి గొప్ప మహోన్నతుడైన దేవుణ్ణి ఈ దినం మనమందరం జ్ఞాపకం చేసుకొని ఆయన చెంతకు వచ్చి ప్రభువా నన్ను క్షమించండి అయ్యా అంటే
ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. కనుక అట్టి గొప్ప రక్షకుడిని మనమంతా స్వీకరించాలని మరి క్రీస్తు ప్రభువారి నామం పేట అడిగి వేడుకొంచున్న నా పరమ తండ్రి, ఆమెన్. దైవజనులు మరి ప్రవీణయ్య గారు ముగింపు మాటలు తెలియజేసి మరి ముగింపు ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదం ఇస్తారు. మనము ప్రార్థనలో ముందుకు కొనసాగుతాం. ప్రార్థన. సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వవ్యాప్తి నీకే స్తోత్రాలు. నీ ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ రాత్రి వేళ బలహీనుడైన నన్ను బలపరిచి నీ మాటలు మా కొరకు విడుదల చేసినందుకు వందనాలు. ఈ గ్రామం మీద ఉన్న అపవాది అంధకార దుష్ట శక్తుల ప్రభావాలు యేసు నామములో దూరపరచబడును గాక. ప్రతి కుటుంబము సంతోషిస్తూ ప్రభువునందు ఆనందించుటకు రక్షణ పొందునుగాక. ప్రతి కుటుంబంలో అపవాదీయ తంత్రములు లయపరచబడునుగాక. ప్రతి వ్యక్తిలో ఉన్న వ్యాధిగ్రస్తమైన జీవితం బాగు చేయబడునుగాక. వారి మనుగడలో ఆశీర్వాదము నింపబడి కొనసాగునుగాక. వారి బిడ్డలు విద్యావంతులై, ఉద్యోగవంతులై, కుటుంబాన్ని ప్రేమిస్తూ కుటుంబ అవసరాలు తీర్చడానికి వారు సరైన ఉద్దేశం యవనస్తులు కలిగి ఉండడానికి సహాయం చేయండి. చిన్నారులు, యవనస్తులు ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. గర్భిణీ స్త్రీలు, పాలచితాలకు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. కావలసిన సమస్తమును సమకూడి మేలుకరంగా చేయండి. బిడ్డలు లేక చాలా కాలం నుంచి అలమటిస్తూ అయ్యా గర్భఫలముల కొరకు ఆశిస్తున్నప్పుడు గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. దేవా మీరిచ్చేదే గనుక నీ బిడ్డలకు ప్రసాదించండి. ఈ రాత్రి ఏ ఆశతో ఈ స్థలానికి వచ్చారో, ఏమి నీ సన్నిధిలో కోరుకొనుచూ ఉన్నారు, ఇప్పుడు వారు ప్రభువా నీ నుంచి ఆశించి నిన్ను స్తుతించి అడుగి వేడుకొనుచూ ఉన్నారు. అది వారికి అనుగ్రహించుచున్నారు. దేవా ఇప్పుడే వారి పట్ల మీరు మీ దయను చూపిస్తూ ఉన్నారు. గెరాసిన్ల దేశంలో ఉన్న వాని, ఆ సేనా దైవులు పట్టిన వారి మీద ఉన్న కనికరం ఈ ప్రాంతంలో ఉన్న వారి మీద మీరు కనికరాన్ని నింపుగా నుంచుదురుగాక. బిడ్డలందరూ దీవించబడుదురుగాక. అలాగే వచ్చిన సంఘం అందరూ ఈ శబ్ద యంత్రం ద్వారా నీ మాటలు విన్న ప్రతి ఒక్కరూ మేలుకరమైన ఆశీర్వాదం పొందినట్లు మీరు అనుగ్రహించినందుకు వందనాలు. చక్కటి సంగీతాన్ని అందించినటువంటి యవన బిడ్డలందరి కొరకును, చక్కని పాటలు పాడి వినిపించినటువంటి స్వార్థ గాయకుల కోసం, అలాగే మాకు సహకరించి ప్రార్థనల్లోనూ ఈ స్వార్థ కార్యక్రమం అంతటిలో పాలు పొందినటువంటి దైవజనులు దేవసహాయం గారు, చంద్రం గారికి, చేరి వచ్చిన వారందరికీ, నాకు, నా కుటుంబమునకు, సంఘమునకు, దేవా మీరిచ్చిన సంఘమునకు, ప్రార్థనలో నడిపించిన డాక్టర్ గారికి, పాటలు పాడినటువంటి యవన బిడ్డలందరికీ, నాకు, మాకందరికీ ప్రభువా నీ కృప చూపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడునైనా యేసయ్య ఉత్తమోన్నత శ్రేష్ఠ ఘన నామంలో ప్రార్థన చేసి అతి వినయంగా వేడుకొనుచు అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం దయచేసి మనంతా లేచి నిలబడదాం. ఆశీర్వాదాన్ని తీసుకుందాం. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలులు చేసినని. కొనియాడెదము మరువబడని మేలులు చేసినని. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమదగిన దేవా
ఎంతో నమ్మదగిన దేవా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క నిత్య కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు యుగయుగములు సదాకాలం నీ రాకడ పర్యంతము లేదా మేము నీ చెంతకు వచ్చే వరకు నీ ఆశీర్వాదపు సమృద్ధితో ప్రతి వ్యక్తిని నీవు నింపబడినట్లుగా మీ అనుగ్రహంతో ప్రభువా ఈ మొండివర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, శబ్దయంత్రం ద్వారా విన్న వారందరికీ, చేరి వచ్చిన వారందరి అవసరాల కళ్ళు తీర్చబడినట్లు దైవజనులు చేరి వచ్చిన వారికి, నాకు, మాకందరికీ సదా తోడయుండి నడిపించదవు గాక. ఆమేన్. అందరం ఆమేన్ చెప్దాం. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు ఆల్. అయితే ఇప్పుడు చిన్న అల్పాహారం ఉందని చెప్పారు అందరూ కూడా. ఉందా? చెప్పండి. వందన సమర్పణ సమయంలో పవన్ బాబు మన మధ్య వందన సమర్పణ ఇస్తాడు. దాని వెంటనే మీ కొరకు చిన్న అల్పాహారం, గొప్ప విందేమి కాదు కానీ చిన్న అల్పాహారం వారి కృషిని బట్టి మీకు ఇవ్వాలని ఆశపడుతున్నారు. కాబట్టి మీరు ఏకీభవించవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి మరి ఎవరు వెళ్ళొద్దండి, అందరూ ఉండాలి. పవన్ బాబు ఓట్ ఆఫ్ థ్యాంక్స్. వందన సమర్పణ. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మరొకసారి చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, అద్భుతమైన సందేశాన్ని విని ఉన్నాం. అందును బట్టి మనమంతా కూడా ప్రభుని స్తుతించి ఆరాధించబద్ధమై ఉన్నాం. అలాగనే ఈ ఓట్ ఆఫ్ థ్యాంక్స్లో నాకు ఇప్పటి వరకు ఈ మొండివేరలో సభ పెట్టాలి అనుకున్నప్పుడు సహకరించినటువంటి అమ్మమ్మ, వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. సత్యవతి మా అమ్మగారు, వారి కుటుంబానికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అలాగనే వారి సంఘమునకు తబిత అమ్మగారికి, వారి సంఘములన్నిటికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియపరుస్తున్నాను. రెండవదిగా బ్రదర్ చంద్రం గారు, లక్ష్మణ్ అన్న, వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మొండివెర్ర సంఘం అంతటికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగనే నాతో సహకరించినటువంటి సంఘం అంతటికీ కూడా, ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ, ఈ గ్రామం ఉన్న వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. తదుపరి